My dear students, నల్గొండ ఎకనామిక్స్ ఫోరం నిర్వహిస్తున్నటువంటి సిపిజెడ్ 2026 కు వెల్కమ్. అయితే నిన్న లేట్ అవర్స్ లో మామూలుగా మీకు సిలబస్ ఉస్మానియా యూనివర్సిటీ గతంలో ఉన్నటువంటి దాని ప్రకారమే ఎగ్జామ్స్ అయితేని భావించాము. కాకతీయ వాళ్ళు కండక్ట్ చేసినప్పుడు ఏమైనా మార్పులు చేసిందా దీంట్లో సిలబస్ చూసినప్పుడు సమ్ చేంజెస్ ఆర్ దేర్. అంటే ఎంతకుముందు మైక్రో ఎకనామిక్స్ డబుల్ వెయిటేజ్ ఉండే, తర్వాత మైక్రో ఎకనామిక్స్, పబ్లిక్ ఎకనామిక్స్, ఇంటర్నేషనల్ ఎకనామిక్స్, గ్రోత్ అండ్ డెవలప్మెంట్, అంటే ఈ 5 సబ్జెక్టు మాత్రమే గతంలో ఒక 4-5 ఇయర్స్ నుంచి ఇట్లానే ఉంటున్నాయి. అంటే సిలబస్ చేంజ్ చేయాలి కాబట్టి కొత్త సిలబస్ రాదనే ఉద్దేశంతో మనం అవే ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసినాం. కానీ కాకతీయ యూనివర్సిటీ యొక్క వాళ్ళ వెబ్సైట్ పోయినప్పుడు ఏమన్నా ఎకనామిక్స్ సిలబస్లో ఏమైనా చేంజ్ వచ్చిందా అని చూసినప్పుడు మైక్రో ఎకనామిక్స్ కు 20 మార్క్స్ ఆల్రెడీ మీకు పెట్టాను. తర్వాత మైక్రో ఎకనామిక్స్ కు 20 మార్క్స్, అట్లాగే ఇండియన్ ఎకానమీ అనే దాన్ని ఈసారి కొత్తగా పెట్టేసింది. గతంలో ఇండియన్ ఎకానమీ చాలా లాంగ్ బ్యాక్ తీసేసిండ్రు. ఇప్పుడు అది మళ్ళీ ఇండియన్ ఎకానమీ ఎంట్రన్స్ లోకి వచ్చేసింది. ఇండియన్ ఎకానమీతో పాటు స్టాటిస్టిక్స్ ఫర్ ఎకనామిక్స్ కూడా 10 మార్క్స్ దానికి ఇచ్చారు. అంటే మైక్రో మ్యాక్రో ఇండియన్ ఎకానమీకి 20 మార్క్స్, 60 మార్క్స్, స్టాటిస్టిక్స్, పబ్లిక్ ఎకనామిక్స్, ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ అండ్ డెవలప్మెంట్ ఎకనామిక్స్, ఈ 4ంటికి 10 మార్క్స్ చొప్పున వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. అంటే మొత్తం 7 సబ్జెక్టులు 60-40, అంటే ఫస్ట్ 3 ఏమో 60 మార్కులు, తర్వాత 4 సబ్జెక్టులకేమో 10 చొప్పున 40 మార్కులు, అంటే మొత్తం 100 మార్క్స్ వెయిటేజీ కొద్దిగా అప్రోప్రియేట్గానే ఇచ్చారు. ఎందుకంటే మనం డిగ్రీలో చదివిన సిలబస్కు దీంట్లో రాసేదానికి కొద్దిగా మీనింగ్ ఉండాలి కాబట్టి సిలబస్ దృష్టిలో పెట్టుకొని ఇండియన్ ఎకానమీ అనేటువంటిది మళ్ళీ మన జేఎల్డిఎల్ పోయినా కానీ ఏదన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా కానీ మనకి ఇండియన్ ఎకానమీ ఉపయోగపడుతుంది. ఇప్పుడు వచ్చినటువంటి కాలంలో సెట్ నెట్ లాంటివి జేఎల్డిఎల్ అంటే స్టాటిస్టిక్స్ కూడా ఉపయోగపడతాయి. ఎట్లాగో మీరు బిఏలో స్టాటిస్టిక్స్ చదివారు కాబట్టి ఆ స్టాటిస్టిక్స్ బేస్ చేసుకొని ఒక 10 మార్క్స్, తర్వాత ఇండియన్ ఎకానమీ బేస్ చేసుకొని ఒక 20 మార్క్స్, అంటే 30 మార్క్స్ అలాట్మెంట్ ఏం చేశారంటే మైక్రోకి వరకు 16-17 మార్క్స్ ఉంటే దానికి 20 మార్క్స్ చేసిండ్రు. మైక్రోకు 34-35 మార్క్స్ ఉంటే దానికి 20 మార్క్స్ తగ్గించారు. ఇండియన్ ఎకానమీకి 20 మార్క్స్ చేసిండ్రు. మిగతా వారికి డెవలప్మెంట్ ఎకనామిక్స్, ఇంటర్నేషనల్ ఎకనామిక్స్, పబ్లిక్ ఎకనామిక్స్ కూడా 15 నుంచి 16 క్వశ్చన్లు వచ్చాయి. అవి 10 క్వశ్చన్లకు రెడ్యూస్ చేసింది. అంటే వాటి సిలబస్లో వాటి కొంచెం ప్రాధాన్యత మైక్రో మ్యాక్రో ఇండియన్ ఎకానమీకి ఉన్నంత ఇంపార్టెన్స్, డబుల్ వెయిటేజ్ అక్కడ ఉంది. ఈ మిగతా 4 సబ్జెక్టులకు 10 మార్క్స్ వెయిటేజ్ ఉంది. అయితే మనకు పేపరు సంబంధించినటువంటి దాంట్లో మరి అప్డేట్ కాకపోవడం అంటే అర్థమైంది. పేపర్లు ఏమొస్తుందో తెలియకపోతే వాళ్ళు ఇచ్చేటువంటి పేపర్ వచ్చినప్పుడు గందరగోళమైంది. జనరల్గా వెరిఫికేషన్ మేము సిలబస్ చేస్తాం, కానీ సిలబస్ అనేటువంటిది పోయిన సంవత్సరం మారింది కాబట్టి ఈ సిలబస్ దృష్టిలో పెట్టుకొని మారకపోవచ్చు అనేటువంటిది మాకున్నటువంటి అభిప్రాయము. అనుకోకుండా వెబ్సైట్ చూసినప్పుడు
ఈ మార్పు మనకు అంటే మన నోటిఫికేషన్ వచ్చినప్పుడు వెబ్సైట్ పెట్టిండ్రు కానీ చూడలేదు. లేట్గా అయినా కానీ మనకు వచ్చే నష్టం ఏం లేదు. ఇండియన్ ఎకానమీ అనే దాన్ని దీంట్లో ఇంక్లూడ్ చేసుకుంటాము. ఇండియన్ ఎకానమీని కూడా ఎగ్జామినేషన్లో సిబిటిలో అట్లాగే స్టాటిస్టిక్స్ సంబంధించినటువంటి అంశాలు కూడా దీంట్లో ఉంటాయి. ఇప్పుడు మనం 2024-25 పేపర్లు అన్ని చూసినప్పుడు దాంట్లో ఇండియన్ ఎకానమీ ఉండదు, స్టాటిస్టిక్స్ ఉండదు. ఏమైనా మైక్రో మ్యాక్రో పబ్లిక్ ఎకనామిక్స్, ఇంటర్నేషనల్ ఎకనామిక్స్, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఈ 5 సబ్జెక్టులని మనం చూస్తాము. ఇన్ అడిషన్ టు దిస్ సబ్జెక్ట్ ఇండియన్ ఎకానమీ అండ్ స్టాటిస్టిక్స్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ ఇన్ ద సిలబస్. కాబట్టి మనం వాటిని కూడా చదవాల్సి వస్తుంది. ఈ టైం ఫ్రేమ్లోనే మనకు మీకు డిగ్రీలో ఉన్న సిలబస్ ఇచ్చారు, వేరే ఏమీ ఇవ్వలేదు. మీకు మైక్రో ఎకనామిక్స్ సిలబస్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్గా అదే సిలబస్ ఇచ్చారు. ఒక డిస్ట్రిబ్యూషన్ థియరీస్ కూడా లేవు దాంట్లో. తర్వాత ఇంట్రడక్షన్, డెఫినేషన్స్, మెథడాలజీ ఇవన్నీ కూడా లేవు. సిలబస్ అయితే లేవు. ప్రశ్నలు ఒకవేళ నిర్వచనాల మీద కానీ, ఇంట్రడక్షన్ మీద కానీ, మెథడాలజీ మీద కానీ ప్రశ్నలు ఒక్కోసారి అడగవచ్చు. లేవంటే మనకు కొంత దాని మీద పరిజ్ఞానం ఉండాలి. మ్యాక్రోలు కూడా మీరు సబ్జెక్ట్ ఓరియంటేషన్గానే సిలబస్ ఎట్లా ఉందో చూసుకొని దాని తగ్గట్టుగా పీపీటీ మళ్ళీ నేను రిఫ్రేమ్ చేస్తాను, అంటే రీఆర్గనైజ్ చేస్తాను. మళ్ళీ సిలబస్ లోడ్ ఎక్కువ అవుతుంది కదా, ఇండియన్ ఎకానమీ అడిషనల్గా ఉంటుంది. ఇండియన్ ఎకానమీ నేను పబ్లికేట్ చేసినటువంటిది, సిలబస్ ప్రకారం చేసినటువంటిది ఇంగ్లీష్ వర్షన్ ఉంది. తెలుగు దాన్ని అవసరాన్ని బట్టి మీకు ప్రశ్నలు ఇచ్చేటప్పుడు తెలుగులో కూడా మార్చేస్తాం. అయితే మీకు 4th సెమిస్టర్ ఉన్నటువంటి ఇండియన్ ఎకానమీ ఉంది, 1st సెమిస్టర్ ఉన్నటువంటి మైక్రో ఉంది, 2nd సెమిస్టర్ ఉన్నటువంటి మ్యాక్రో ఉంది, 3rd సెమిస్టర్ ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ ఉంది, 4th సెమిస్టర్లో ఉండేటువంటి ఇండియన్ ఎకానమీ ఉంది, 5th సెమిస్టర్ ఉన్నటువంటి పబ్లిక్ ఎకనామిక్స్ ఉంది. తర్వాత ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ అండ్ డెవలప్మెంట్ ఎకనామిక్స్ కూడా కొన్ని ఆప్షనల్స్ కొన్ని కాలేజీలలో ఉన్నాయి, కొన్ని లేవు. మీకు ఎటొచ్చి అగ్రికల్చర్ ఎకనామిక్స్ తీసుకున్న వాళ్ళకు పెద్ద ఉపయోగం ఉండదు ఈ సిలబస్. నేను అందుకే మొదటి నుంచి కూడా చెప్తా, అంటే చాలా యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ ఉంది, వాళ్ళు మొత్తం అగ్రికల్చర్ ఎకనామిక్స్ తీసుకుంటారు. దాని అగ్రికల్చర్ ఎకనామిక్స్ అది మేలో చదివితే ఒక ఆప్షనల్ చదువుతాం, కానీ మనకు అగ్రికల్చర్ ఎకనామిక్స్ కాంపిటేటివ్లో కూడా జేఎల్డిఎల్ కూడా అగ్రికల్చర్ ఎకనామిక్స్ పెద్దగా ఏం అడగరు. కాబట్టి ఈ సబ్జెక్టు 7 సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో సిలబస్ మంచిగా ఫ్రేమ్ చేశారని చెప్పవచ్చు. ఇక జేఎల్కు విషయానికి వస్తే, సెట్ విషయాన్ని, నెట్ విషయానికి వచ్చేటట్టు దీంట్లో లేనివి అంటే బ్యాంకింగ్ సెక్టర్ ఒకటి లేదు, ఎన్విరాన్మెంటల్ లేదు, తర్వాత డెమోగ్రఫీ కొన్ని కలిసి ఉంటాయి కదా, అవి కొన్ని లేవు. అంటే దాంట్లో 10 ఏరియాస్ ఉంటాయి కదా, ఇక్కడ 7 ఏరియాస్ ఉన్నాయి, దాంట్లో 10 ఏరియాస్. మ్యాథమెటిక్స్ సపరేట్గా ఉంటుంది, ఎన్విరాన్మెంటల్ ఉంటుంది, డెమోగ్రఫీ సంబంధించినటువంటిది ఉంటుంది, జనాభా సంబంధించినటువంటివి, ఇవి మనకు అడిషనల్ సబ్జెక్ట్. ఇంకొక 3 సబ్జెక్టులు దాంట్లో తక్కువ ఉన్నాయి. ఇప్పుడు సిపిజెట్ సిలబస్ ఫ్రేమ్వర్క్ అనేటువంటిది ఒక మాట చెప్పాలంటే అప్రాపరేటివ్ ఉంది. మరి దీన్ని ఎంతమంది ఆ చేంజెస్ని స్టూడెంట్స్ చూసి దాని ప్రకారం ప్రిపేర్ అవుతారు అనేది, అందుకని 1 month టైమే ఉంది కదా, మనకి ఏమొస్తుందని ముందుగా తెలిస్తే ఎట్లా రాయాలనో తెలుస్తుంది. అడుగు పోయిన తర్వాత ఇండియన్ ఎకానమీ, స్టాటిస్టిక్స్ కనపడుతుంటే అంతకుముందు ఉన్నటువంటి పేపర్ మోడ్ మనం చూసినటువంటి వాళ్ళకి అవి ఉండవు, కాబట్టి గందరగోళం గురి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా ఉండాలంటే మన సిలబస్ అంశాలని మనం స్పష్టంగా తెలిసి ఉండాలి. అయితే యాక్చువల్గా సిలబస్ మీకు రాత్రినే మీకు పెట్టాను,
చూసి అనుకుంటా నేను నల్గొండ ఎకనామిక్స్ ఫోరం టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను. తర్వాత టెలిగ్రామ్ ఛానల్ 2026 సిపిజెట్లో పెట్టాను. వాట్సాప్ సిపిజెట్ 2026లో పెట్టాను. వాటి వెయిటేజ్ ఎంత ఉందనేది కూడా మీకు వాట్సాప్లో మెసేజ్ చేశారు. ఎటొచ్చి దాని ప్రకారం మనం ప్రిపేర్ కావడం అనేటువంటిది ఇప్పుడు మన ముందున్నటువంటి టాస్క్. దాని ప్రకారం మనం సిబిటిని కండక్ట్ చేసుకోవడం, గతంలో దానికి కొంత భిన్నంగా క్వశ్చనింగ్ మార్చుకోవడం, సిబిటిలో స్టాటిస్టిక్స్ అండ్ ఇండియన్ ఎకానమీ ప్రశ్నల్ని దాంట్లో ఇన్కార్పొరేట్ చేయడం, ఇవన్నీ కూడా అది మా వంతు. మీరు చేయాల్సిన పని ఏంటంటే స్టాటిస్టిక్స్ నేను తెలుగు అండ్ ఇంగ్లీష్ 2 వర్షన్స్ మీకు దీంట్లో పెడతాను, టెలిగ్రామ్ గ్రూపులు పెడతాను. తర్వాత ఎందుకంటే స్టూడెంట్స్ జాయిన్ అవుతా ఉంటే వాళ్ళు మాట పెట్టడం ఇబ్బంది అయింది కాబట్టి నల్గొండ ఎకనామిక్స్ ఫోరం టెలిగ్రామ్ ఛానల్లో వీటన్నిటి పెడతారు, బుక్స్ అన్ని పెడతారు. ఎందుకంటే నల్గొండ ఎకనామిక్స్ ఫోరం ఈ పుస్తకాలన్నిటి కూడా తెలుగు ఇంగ్లీష్ రెండింటి రాసింది. అయితే ఫస్ట్ సెమిస్టర్ తెలుగు ఇంగ్లీష్ ఉన్నాయి, సెకండ్ సెమిస్టర్ తెలుగు ఇంగ్లీష్ ఉన్నాయి, థర్డ్ సెమిస్టర్ తెలుగు ఇంగ్లీష్ ఉంది. కానీ 4th 5th తర్వాత 6th ఇవి తెలుగులో లేవు, ఇంగ్లీష్లో ఉన్నాయి. 6th సెమిస్టర్లో డెవలప్మెంట్ ఎకనామిక్స్ అన్ని థియరీస్ ఉన్నాయి. మనకు అవసరమైనటువంటి సిద్ధాంతాలు చూడండి. ఒక ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ మాత్రం మేము ఆ పుస్తకాన్ని పబ్లిష్ చేయలేదు. దానికి కావాల్సిన పీపీటీలు పుష్కలంగా ఉన్నాయి, మీకు కావాల్సినటువంటి ఏంటంటే. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ వాటి పీపీలు తయారు చేయడం ఇవన్నీ కూడా చాలా పని, చాలా అంటే టైంతో కూడుకున్నటువంటి పని కాబట్టి యూ గో త్రూ ద బుక్స్. ఒక మాటలో చెప్పాలంటే డిజిటల్ బుక్స్ మీకు పీడిఎఫ్లు పెట్టేస్తాను, సాధ్యమంతా చదవండి. అయితే ఇంకోటి ఏంటంటే మీరు ఈవినింగ్ క్లాస్లో కూడా ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి టాపిక్స్ని సిపిజెట్ మన సెట్ నెట్ వాళ్ళకి చెప్తున్నాము. మీరు ఈవినింగ్ క్లాస్లో కూడా చేయండి, మీకు లింక్ ఇస్తాను, టైమింగ్ ఇస్తారు. టైమింగ్ అంటే వాళ్ళకి 7:30 to 8. దీంట్లో కూడా కొంతమంది జేఎల్డిఎల్ సెట్ నెట్ వాళ్ళు ఉన్నారు, మీరు కూడా దాంట్లో జాయిన్ కండి. అంటే నెట్ పేపర్లు చెప్పేప్పుడు అవసరం లేదు, కానీ ఇండియన్ ఎకానమీ టాపిక్ వైజ్ చెప్పినప్పుడు, ఎందుకంటే మీకు ఇండియన్ ఎకానమీలో నీతి ఆయోగ్, ప్లానింగ్ కమిషన్ ఇవన్నీ ఉన్నాయి. దాంట్లో వచ్చే బిట్ క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి అవి తెలుసుకోవాలంటే మీరు ఎంజిత్ అని అతను, ఇంకొక అతను రీసెర్చ్ స్కాలర్, నెట్ క్వాలిఫైడ్ అతను ఆ సబ్జెక్ట్ తీసుకుంటున్నాడు. 5 year ప్లాన్ మీద ఆల్రెడీ ఒక సెషన్ అయ్యింది. 5 పంచవర్ష ప్రణాళిక వరకే చెప్పిండు అనుకుంటా. తర్వాత నీతి ఆయోగ్ 12th ప్లాన్ తర్వాత వచ్చింది. అవన్నీ కూడా మీకు మీ సిలబస్లో ఉన్నాయి. వీలైతే మీకు ఈ నెట్ పేపర్లతో పాటు ఇండియన్ ఎకానమీ సంబంధించిన టాపిక్ చెప్పించినప్పుడు, మీకు ఇన్ఫర్మేషన్ పెట్టినప్పుడు ఈ 10-15 రోజులు మీరు ఆ క్లాస్ కూడా అటెండ్ కాండి. అంటే నేను నీడ్ బట్టే చెప్తాను మీకు అలా క్లాస్ లింక్ పెట్టిందంటే ఆ ఇండియన్ ఎకానమీకి సంబంధించింది కొన్ని ఉంటాయి. తర్వాత స్టాటిస్టిక్స్ సంబంధించినటువంటి కూడా చాలా లోతైనటువంటి అధ్యయనం అవసరం లేదు. మీకు ప్రశ్నలు ఎట్లా రావడానికి వీలు ఉంటుంది, ఆ స్టాటిస్టిక్స్ మనం ఎట్లా ప్రాబ్లం చేయాలి, అవన్నీ కూడా దాంట్లో చెప్పిస్తున్నాం. దాంట్లో అది కొద్దిగా లోతుగా, అంటే డీప్గా డెప్త్గా పోయి ఉన్నటువంటి సబ్జెక్ట్ అది. మీకు అంత డెప్త్ అవసరం లేదు. మీకు ఎంఏ ఎకనామిక్స్ ఎంట్రన్స్ రాసిన వాళ్ళకు కొంచెం పైన అది ఆల్రెడీ మనకు బుక్ ఉందని చెప్పాను కదా, ఆ బుక్ ప్రకారం మీరు పోతే యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. మీకు అన్ని కూడా వాళ్ళు రాస్తారు. మేము కొన్ని ప్రశ్నలు ఎక్సర్సైజ్ చేపిస్తాము.
ఆప్షన్స్ ఎట్లా వస్తాయని చూపిస్తాము. ఆల్రెడీ స్టాటిస్టిక్స్ మీద పేపర్లు మేము సిబిటి పెట్టాం, సెట్నెట్ వాళ్ళకు, జేఎల్డిఎల్ వాళ్ళకు. మీకు కూడా అవి ఉపయోగపడతాయి. డిగ్రీ లెవెల్లో మీకు అన్ని పుస్తకాలని నల్గొండ ఎకనామిక్స్ ఫోరం టెలిగ్రామ్ ఛానల్లో ఈరోజు పెడతాను. ఇంకా మీకు సిలబస్ కాపీ కూడా పెట్టాం కాబట్టి ఇక ప్రతి ఒక్కటి అదేంటే మా చిన్న పిల్లకి చెప్పినట్టు ఈ టాపిక్ ఇది, ఈ టాపిక్ ఇది, ఈ టాపిక్ ఇది, ఈ సిలబస్ ఇది అని చెప్పాలి. చూస్తే మీకు అర్థమైపోద్ది అది డిగ్రీ సిలబసే, ఇంకా వేరే ఏం లేదు. మీరు చదువుకున్నటువంటి సిలబసే, మీరు చదువుకున్న సిలబస్ కాబట్టి మీరు దాన్ని గోత్రూ కావాలి. దాంట్లో ఉన్నటువంటి టాపిక్స్ని బట్టి ప్రశ్నలు మేము ఇచ్చినప్పుడు మీరు ఎట్లా సమాధానం రాస్తారు అనేటువంటి దాన్ని ఆధారపడి ఉంటుంది. మీకు ఎట్లాగో June 2 నాడు ఫస్ట్ టెస్ట్ పెడతాను చెప్పాను. ఇవాళ రేపు ఈ 2 రోజులలో మనం ఈ 2025 సిపిజెడ్ పేపర్ని కంప్లీట్ చేసుకుంటాం. మనం ఒక 20 క్వశ్చన్లు చేసుకున్నాం. వీలైతే రేపు కొంత టైం ఎక్కువ తీసుకుంటాము. బై 26th వరకల్లా మనకు ఈ జంజాటం ఉండొద్దు. 24 అయిపోవాలి, 25 అయిపోవాలి. 27, 28 ఒక 4-5 రోజులు ఫస్ట్ టెస్ట్లో రావడానికి వీలున్నటువంటి ఏరియాస్ ఏముంటాయి, మైక్రోలు ఎట్లా వస్తాయి. మైక్రోలో మీకు లెంతీగా చెప్పాం మనం, దాన్ని కొద్ది షార్ట్ కట్ చేస్తాను. షార్ట్ కట్ చేయడం అంటే అంత వద్దు, ఇక అంత వద్దు అంటే కొన్ని ప్రశ్నలు తగ్గిస్తాం. దాంట్లో కొన్ని ఇండియన్ ఎకానమీ వస్తాయి. ఇండియన్ ఎకానమీ ఎక్కడి దాకా తీసుకుందాం. ఇక డెవలప్మెంట్ ఎకనామిక్స్, అట్లాగే పబ్లిక్ ఎకనామిక్స్, వాటి ఏరియాస్ కూడా అవి 16-17 క్వశ్చన్లు ఇచ్చినాం. అవి 10 చేసుకుంటూ పోతాం. అంటే ఇంతకుముందు ఉన్న ప్లాన్ని కొంత మార్చేసి, అవి మీకు సీరియల్ ఉండకపోవచ్చు. మొత్తం మీదకి మైక్రోకి వెళ్ళి 20, మ్యాక్రోకి వెళ్ళి 20, తర్వాత ఇండియన్ ఎకానమీకి వెళ్ళి 20, రిమైనింగ్ స్టాటిస్టిక్స్ మిగతా 4 సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో దానికి వెళ్ళి 10 క్వశ్చన్స్. ఇట్లా 100 క్వశ్చన్స్ మీకు దాంట్లో వస్తాయి. అప్పుడు మిగతా టెస్టులు, గ్రాండ్ టెస్టులు 1 నుంచి 5 వరకు దీన్ని వెయిటేజ్ పెంచుకుంటూ పోదాం. తర్వాత ఫస్ట్ గ్రాండ్ టెస్ట్, సెకండ్ గ్రాండ్ టెస్ట్ వచ్చినప్పుడు ఇదే నమూనాలో మొత్తం సిలబస్ మీద మీకు ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. మొట్టమొదటి సిబిటి టెస్ట్లో స్టార్టింగ్ చాప్టర్స్ ఏముంటాయని చెప్పాను కదా, ఇండియన్ ఎకానమీ కానీ, స్టాటిస్టిక్స్ కానీ. ఈ కొత్త 2 వచ్చినాయి కదా, ఈ కొత్త 2 వచ్చినాయి. పాత కొద్ది వెయిటేజ్ అయినాయి. పాత వెయిటేజ్ అంటే ఇప్పుడు మైక్రో ఉంది, 17 క్వశ్చన్లు ఇచ్చినాం పోయినసారి. ఇప్పుడు 20 క్వశ్చన్లు ఇస్తాం, ఇంకో 3 పెంచుతాం. మైక్రోలో 17, 34 డబుల్ వెయిటేజ్ ఉంది, దాన్ని ఒక 14 తగ్గిస్తాం, 20కి వస్తాయి. ఈ తగ్గించిన భాగం అంతా కూడా స్టాటిస్టిక్స్ అండ్ ఇండియన్ ఎకానమీ వీటిలో అడ్జస్ట్ అయితే, మిగతా 3 కూడా 16, 15 అట్లా ఉన్నాయి. వాటి తగ్గించి వీటికి అడ్జస్ట్ చేస్తాము. టోటల్గా మీకు 100 మార్క్స్తో కూడుకున్నటువంటి సిబిటి టెస్ట్లు ఉంటాయి. కాబట్టి మీరు వరీ కావాల్సిన అవసరం లేదు. ఒకటేంటంటే స్టాటిస్టిక్స్ దీంట్లో కొంత మ్యాథమెటికల్గా మీకు అవగాహన ఉంటే మంచి స్కోర్ రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ స్టాటిస్టిక్స్ మీద అవగాహన లేకపోతే కనీసం మన దగ్గర స్టాటిస్టిక్స్ మీద చాలా వీడియోలు ఉన్నాయి. మీరు పోయి దాంట్లో యూట్యూబ్ ఛానల్లో మీకు ఏ టాపిక్ కావాలంటే ఆ టాపిక్ సంబంధించినటువంటి అన్ని కూడా భాస్కర్ రెడ్డి సార్ చెప్పిండు. అవన్నీ కూడా మన నల్గొండ ఎకనామిక్స్ ఫోరం అసోసియేట్ ప్రెసిడెంట్. కావాల్సి ఉంటే 1-2 క్లాసులు ఫినిషింగ్ టచ్ లాగా ఇప్పిస్తాను. ఎందుకంటే అవన్నీ కూడా ఏ కరువు పెట్టుకుండాలంటే మళ్ళీ దానికి ఒక్క స్టాటిస్టిక్ చెప్పడానికే మీకు 2-3 నెలల టైం పడుతుంది. మీరు అప్పటికే మీరు దాంట్లో టచ్ ఉండాలి, కొద్ది ప్రావీణ్యం ఉండాలి. మళ్ళీ మీరు ఏమైనా బ్రషింగ్ చేయడమే, రిఫైన్ చేయడమే. ఆల్రెడీ మీకు వచ్చిన దాన్ని కొద్దిగా మెరుగుదిద్దడం తప్పిస్తే మొత్తము ఆల్ఫాబెటిక్ కాడికెళ్ళి చెప్పడం అనేది సాధ్యం కాదు. మీకు ఇంకా టైం తర్వాత ఇంకా బాగా అర్థం కావాలంటే ఇట్ ఈస్ బెటర్ టు ఫాలో వీడియోస్ అండ్ పీపీటీస్. మీకు స్టాటిస్టిక్స్ కూడా కావాల్సినటువంటి పీపీటీలు ఉన్నాయి, మీకు వెబ్సైట్లో ఉంటాయి.
నేను దాన్ని ఫ్రేమ్ కూడా చేస్తాను లేకపోతే, ఎందుకంటే నా దగ్గర ఉన్నాయి వాటిని ఒక ఆర్డర్లో ఫ్రేమ్ చేస్తాను. అయితే అది ఇంగ్లీష్లో ఉన్నాయి కానీ తెలుగులో లేవు. బైలింగ్వల్ కూడా లేవు అవి. ఎక్కువ భాగం ఇంగ్లీష్లో ఉన్నాయి. పబ్లిక్ ఎకనామిక్స్ కూడా ఇంగ్లీష్లోనే ఉన్నాయి. నేను చేసిన పీపీటీలు మాత్రమే బైలింగ్వల్ ఉన్నాయి. పబ్లిక్ ఎకనామిక్స్ డాక్టర్ వెంకటేశం సార్ అని ఆ, ఇప్పుడు పటాన్చెరులో చేస్తున్నాడు. అతను డీల్ చేసినప్పుడు అన్నీ కూడా మీకు వీడియోలు ఉంటాయి. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే చెప్పండి, పేపర్కి వెళ్దాం. పేపర్ సిలబస్ అని ఎనీ డౌట్స్ ఉంటే మీరు చూసిందా? మీరు పేపర్ చూసిందా అర్చిత? పేపర్ చూసారా? సిలబస్ ఎస్ సార్. ఎస్ సార్, చూసా సార్. అంటే సిలబస్ మనకు మొత్తం ఏం మారలేదు. మైక్రో వెయిటేజ్ తగ్గించేసి ఇండియన్ ఎకానమీ అండ్ స్టాటిస్టిక్స్ పెట్టేది దాంట్లో. మిగతా వాటిని కొంచెం వెయిటేజ్ తగ్గించి పబ్లిక్ ఎకనామిక్స్ వాటి వెయిటేజ్ తగ్గించేసి వీటికి మార్చారు. ఎందుకంటే కొత్త మా దాంట్లో ప్రవేశపెట్టినప్పుడు పాత వాటిని వెయిటేజ్ తగ్గించకపోతే వీటి మార్పు వీటి ప్రశ్నలు ఇవ్వలేం కదా, అది ఉద్దేశం. శివ, నీ మైక్ నీ స్పీకర్ ఆన్లో ఉంది, మాటలు వినపడుతున్నాయి. ఓకే, సారీ సార్. ఓకే, చూసుకోండి మాటలు. నీ మాట కాదు, పక్కల్లో మాట వినపడుతుంది. జ్యోతిర్మయి, ఎస్ సార్, చూసినావా? సిలబస్ చూసినావా? చూసిన సార్. అంటే అంతకుముందు మారిన సిలబస్కు ఇప్పటి సిలబస్కు మనకు తేడా వచ్చేసింది. కాబట్టి దీని ప్రకారం మీరు ప్రిపేర్ అయితే ఈ సిబిటి ఎగ్జామ్లో, సిపిజెడ్బిటి ఎగ్జామ్లో మంచి ర్యాంక్ రావడానికి అవకాశం. ఓకే, సరే మనం పేపర్కి వెళ్దాం ఇక. ఈ పేపర్ కూడా సందర్భాన్ని బట్టి ఏ టాపిక్స్ని మనం ఫస్ట్ టెస్ట్లో తీసుకుందాము. 25th వరకల్లా ఇది అయిపోవాలని చెప్తున్నాం కదా. ఇలా 23rd, 24th, 25th, 26th వెళ్ళి మనం ఫస్ట్ టెస్ట్కు ఎక్సర్సైజ్ చేద్దాం. దాంట్లో మీకు పంపినటువంటి పీపీటీని కొంత రీఆర్గనైజ్ చేస్తాను. ఎందుకంటే అవన్నీ కూడా జేఎల్డిఎల్ సంబంధించినటువంటి పీపీటీలు మీకు కూడా కామన్ ఉందని చెప్పేసి వాటిని పంపించాను. స్పెసిఫిక్గా మీకు పనికొచ్చే వాటిని మాత్రమే సెలెక్ట్ చేసేసి ఫస్ట్ టెస్ట్లో రావడానికి వెళ్ళినటువంటి దాన్ని బేస్ చేసుకొని మీకు ఎగ్జామ్స్ ఉంటాయి. అయితే దాంట్లో ఇండియన్ ఎకానమీ సంబంధించిన టాపిక్ చెప్తాను. ఆ టాపిక్కి వెళ్ళి క్వశ్చన్స్ వస్తాయి. వాటి పీపీటీలు అయితే ఇప్పుడు మేము తయారు చేసేటువంటి పరిస్థితి లేదు. పీడిఎఫ్ ఏమైనా బుక్స్ ఇస్తాం, ఆ బుక్స్ని ఫాలో అవ్వండి. ఎక్కడ దాకా అయితే మనం చెప్పదలుచుకుంటున్నామో ఫస్ట్ 1-2 యూనిట్స్ ఉందనుకోండి, 2 యూనిట్స్. స్టాటిస్టిక్స్ ఉందనుకోండి, ఏ యూనిట్ వస్తుంది, ఏ టాపిక్ వస్తుంది, యూనిట్ కంటే కూడా ఏ టాపిక్ వస్తుంది, ఆ టాపిక్ కట్అప్ చేసి మీరు నోట్ చేపిస్తాను, నీకు మెసేజ్ పెడతాను. దాన్ని ఆధారం చేసుకొని మనం ఈ 10 టెస్ట్ కనుక రాస్తే, అంటే 5 టెస్ట్ రాస్తే మొత్తం మనకు సిలబస్ అయిపోద్ది. రిమైనింగ్ 5 టెస్ట్లు గ్రాండ్ టెస్ట్లే. ఓకే, ఇక మనం 2025 ఇచ్చినటువంటి పేపర్ వైపు పోదాం. Just a minute.
ఎన్ని క్వశ్చన్లు చెప్పుకున్నాం మనం? 20 కదా? వినపడుతుందా? Yes, sir. వినిపిస్తుంది సార్. స్క్రీన్ షేరింగ్ కనిపిస్తుంది కదా? Yes, స్క్రీన్ sir. లో షేరింగ్ ఓకే. రెస్పాన్స్ ఇవ్వండి, ఎందుకంటే మీరు చెప్పేదాన్ని బట్టే అర్థమైంది. శామ్యుల్ సంచక్రియ ప్రభావాలు చెప్పుకున్నాం మనం. ఓకే, ఇక్కడ చూడండి. వెన్ టిఆర్ రీచెస్ టు మ్యాక్సిమం ఎంఆర్ బికమ్స్ అంటున్నాడు. అంటే ఫస్ట్ మన థియరిటికల్ తెలవాలి. థియరిటికల్ తెలిసినప్పుడు ఇక్కడ చూడండి, మనకు ఒకటి యూనిట్స్ తీసుకుందాం, టోటల్ రెవెన్యూ తీసుకుందాం, ప్రాబ్లం ఇస్తుంది. మార్జినల్ రెవెన్యూ మామూలుగా సంపూర్ణ పోటీ మార్కెట్కు సంబంధించినటువంటి దాన్ని మనం ఇక్కడ చెప్పుకుంటున్నాము. సారీ, అసంపూర్ణ పోటీ మార్కెట్లో యూనిట్లను పెంచే కొద్దీ, అంటే ఎక్కువ యూనిట్లు అన్నప్పుడు దీని ప్రైస్ ఏం చేస్తారంటే తగ్గించుకుంటూ పోతారు. సపోజ్ ఫస్ట్ 10 రూపాయలు ఉంది, తర్వాత 9 రూపాయలు, తర్వాత 8 రూపాయలు, తర్వాత 7 రూపాయలు, తర్వాత 6 రూపాయలు, తర్వాత 5, ఇట్లా ఎక్కువ అమ్ముకోవాలన్నప్పుడు ప్రైస్ ఏం చేస్తారు, తగ్గిస్తారు. అయితే వాడికి వచ్చే టోటల్ రెవెన్యూ ఎట్లుంటే చెప్పండి. 10 × 1 యూనిట్ 10, 18, తర్వాత 8 × 3 24, 7 × 4 ఎంత? 28, sir. ఇదంతా 28. ఇదంతా తర్వాత 6 × 5 ఎంత? 30. 30, sir. 5 × 6 ఎంత? 30. 30. ఒకవేళ 7 చేసినాం అనుకోండి, ఇది 4 చేయాల్సిందే. అప్పుడు రెవెన్యూ ఏమైతుంది? 28 అయింది. అంటే మ్యాక్సిమం ఎక్కడైంది? 2 దిక్కులు అయింది. ఇక్కడ మ్యాక్సిమం 30 అనేది మ్యాక్సిమం. అయితే ఇక్కడ ఈ దాన్ని మ్యాక్సిమంగా 5వ వస్తువు మ్యాక్సిమం తీసుకోకుండా 6వ వస్తువుని మనం జనరల్గా, ఎందుకంటే ఇక్కడ మార్జినాలిటీ ఏమైతే చెప్పండి, డెఫినెట్గా ఏం కావాలి? అది 0 కావాలి డెఫినెట్గా. చూడండి, ఫస్ట్ అదనపు వస్తువు లేదు కాబట్టి డాష్ పెట్టినా లేదు, లేకపోతే మనం ఒక 10 రూపాయలు అనుకున్నాం. 2 వస్తువులు అంత ఎంత వచ్చింది? 18. మార్జినల్ రెవెన్యూ ఎంత? 18 - 10 కదా, 8 కదా. మార్జినల్ రెవెన్యూ అంటే అర్థం ఏంటిది? అదనంగా ఒక వస్తువును అమ్మడం వల్ల వచ్చిన రాబడే కదా. ఇప్పుడు 3వ వస్తువు ద్వారా ఎంత వచ్చింది? 24 - 18, 6. 4వ దాంతో ఒక్కదాంతో వచ్చింది 28 - 24, 4. తర్వాత 30 - 28, 2. 30 - 30, 0. 28 - 30 ఎంత అయింది? -2 అయింది. అంటే మార్జినల్ రెవెన్యూ మైనస్ పోయిన తర్వాత ఎవడు అమ్మేటువంటి పరిస్థితి చేయడు కాబట్టి మార్జినల్ రెవెన్యూ ఎప్పుడు 0 అయితే చెప్పండి, టోటల్ రెవెన్యూ ఎప్పుడైతే మ్యాక్సిమం అయిందో, టోటల్ రెవెన్యూ ఎప్పుడైతే మ్యాక్సిమం అయిందో మార్జినల్ రెవెన్యూ ఏమైంది? అంతే కదా, అంతేనా కదా? Yes, ఒక sir. వస్తువుని ఎక్కువ అమ్మేటప్పుడు వాడు ధరను తగ్గించాల్సి వస్తుంది.
ధరను తగ్గించినప్పుడు టోటల్ రెవెన్యూ ఎట్లుందో చూసినాం మనం. అంటే దీంట్లో మళ్ళీ యావరేజ్ రెవెన్యూ పెట్టుకోవచ్చు, మార్జినల్ రెవెన్యూ పెట్టుకోవచ్చు. కానీ మనకి దేని సంబంధం అడిగిండ్రు? టోటల్ రెవెన్యూకు మార్జినల్ రెవెన్యూకు సంబంధం అడిగిండ్రు. పి అంటేనే ఏఆర్ అన్నట్టు. పి అంటే ఏఆర్, దాని ఈజ్ ఈక్వల్ టు ఏఆర్ అన్నట్టే. అంటే ఇక్కడ మనం అడిగిన క్వశ్చన్ ఏం చెప్పండి? టిఆర్ మ్యాక్సిమం చేరుకున్నప్పుడు ఎంఆర్ ఏమైంది చెప్పండి? 0 సార్. 0 అయింది. ఇది అంటే మనం ఆప్షన్ పికప్ చేయకముందే ముందుగా మనకు దాని మీద ఒక ఐడియా ఉండాలి. అట్లా రుణాత్మకం కాదు, ధనాత్మకం కాదు, స్టాబిలైజ్ అంటే స్థిరీకరించడం కాదు. ఏమైంది? శూన్యమవుతుంది, 0 అవుతుంది. 0 అనేది టోటల్ రెవెన్యూ ఎప్పుడైతే మ్యాక్సిమం అవుతుందో మార్జినల్ రెవెన్యూ అనేది 0కి వస్తుంది. ఇది మనకు టోటల్ రెవెన్యూ, మార్జినల్ రెవెన్యూ ఇది తెలవాలి. తర్వాత 22 చూడండి. సంస్థ యొక్క రాబడి ఉత్పత్తి వ్యయాల మధ్య గల వ్యత్యాసం. మొత్తం రాబడి ఎంత అర్థమైంది? టోటల్ రెవెన్యూ. సంస్థ యొక్క తన వస్తువులన్నీ అమ్మితే టోటల్ రెవెన్యూ. తర్వాత దాని యొక్క వ్యయం ఏంది? టోటల్ కాస్ట్. టోటల్ రెవెన్యూ ఎట్లా వస్తుంది చెప్పండి? టోటల్ రెవెన్యూ అంటే వాడు ఒక 100 వస్తువులు అమ్మిండు, ఒక్కొక్క వస్తువుకు 5 రూపాయలు. ఇదేమో క్వాంటిటీ, ఇదేమో ప్రైసే కదా. 100 వస్తువులు అమ్మిండు, 5 రూపాయలు దాని ధర ఉంది. ఎంత వచ్చింది చెప్పు టోటల్ రెవెన్యూ? 500 కదా దాని ధర. అంటే అమ్మడం వల్ల వచ్చినటువంటిది. టోటల్ కాస్ట్ ఎంత అంటే ఏమంటాడు అంటే ఇదేమో ప్రైస్, యావరేజ్ రెవెన్యూ అంటాం దీన్ని మనం. యావరేజ్ రెవెన్యూ ఇస్ నథింగ్ బట్ ప్రైస్. మరి టోటల్ కాస్ట్ ఎట్లా రావాలి? టోటల్ కాస్ట్ ఎట్లా రావాలి? క్వాంటిటీ ఇంటూ యావరేజ్ కాస్ట్. ఒక్కొక్క వస్తువు మీద అయిన వ్యయం ఎంత? ఏమందాము? 100 వస్తువులు తయారు చేసింది వాడు, ఒక్కొక్క వస్తువు మీద ఎంత ఖర్చు అయిందంటే 4 రూపాయలు ఖర్చు అయింది. టోటల్ కాస్ట్ ఎంత అయింది? 400 అయింది. 500 ఏమో టోటల్ రెవెన్యూ వచ్చింది, ఆదాయము. 400 ఏమో ఖర్చు అయింది. ఈ రెండింటి వ్యత్యాసం ఏమొచ్చింది? 100 వచ్చింది. ఈ 100 ఏం చెప్పండి? ప్రాఫిట్. వెరీ గుడ్. ఈ 100 ఏమంటాం మనం? ప్రాఫిట్. సంస్థ యొక్క రాబడి అండ్ కాస్ట్ మధ్య డిఫరెన్స్ అంటే యాక్చువల్ ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ టోటల్ రెవెన్యూ అనే పదం వాడాలి. టోటల్ కాస్ట్ అనే పదం వాడితే ఇంకా అప్రోప్రియేట్ ఉంటుంది. ది డిఫరెన్స్ బిట్వీన్ రెవెన్యూ అండ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఎ ఫర్మ్ గివ్స్ ప్రాఫిట్. ఇది కరెక్ట్. ఇక్కడ చూద్దాం. నికర వ్యయము కాదు, ఉపాంతర వ్యయం కాదు, టోటల్ ఇన్కమ్ కాదు. ఏంటిది? లాభం. తర్వాత ఆర్ యు ఫాలోయింగ్? Yes, sir. ఓకే. మీకేమన్నా సందిగ్ధం ఉంటే ఎటువంటి భయం లేకుండా నిర్భయంగా ఏమనుకుంటారు అని ఇంత సిల్లీ క్వశ్చన్ అడిగితే ఎట్లా అని అనుకుంటారు అనుకోకుండా యు ఆస్క్, యు రేజ్ డౌట్ అన్నమాట. అంటే ఎంత సిల్లీ డౌట్ అయినా పర్లేదు. మీకు అర్థం కాకపోతే అడగడం మంచిది కదా. మీరు మీ మనసులో ఉంచుకున్నారు అనుకోండి, మీరు ఎట్లా, ఎందుకంటే మనం ప్రత్యక్షంగా ఒకరికోరు ఐ కాంటాక్ట్ లేదు, చూసుకోవడం లేదు. మీ యొక్క ఫేస్ ఎట్లా దాని అర్థమవుతుందా అర్థం కావడానికి, అబ్జర్వ్ చేయడానికి ఫేస్ని చూసేటువంటి పరిస్థితి జూమ్లో ఉండదు. మరి అటువంటిప్పుడు మీరు దేన్ని బట్టి మీకు అర్థమవుతుందా అర్థం కాదు మనకు అర్థమైంది ఎట్లా తెలుసుకోవాలి మేము? చెప్పండి, మీరే చెప్పండి. మీకు అర్థమైందా అర్థం కాలేదని నాకు ఎట్లా తెలవాలి? దాని మార్గం ఏంటిది? ఏదో ఒక మార్గం అయితే ఉండాలిగా. మార్గం ఏంటి చెప్పండి, మీరే చెప్పండి. క్వశ్చన్స్ అడగాలి సార్. క్వశ్చన్స్ అడగాలి, దానికి మీరు సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పలేకపోతే మీరు అర్థమేంటిది? యు ఆర్ లాగింగ్ బిహైండ్. అంటే మీకు అర్థమైతలేదు అని నాకు అర్థమైంది.
అట్లా అందుకే క్వశ్చన్స్ అడిగేది దానికోసమే. మీరు రెస్పాన్స్ ఒకళ్ళు ఇచ్చినా కానీ అరే కొంత అందరికీ ఒకటే రకంగా ఫ్రీక్వెన్సీగా అర్థమైద్దని నేను అనుకోను. చిన్న చిన్నవి కూడా కొంతమందికి అర్థం కాకపోవచ్చు. అయితే వేరే వాళ్ళకి అర్థమవుతుంటే వాళ్ళు రెస్పాన్స్ ఇస్తుంటే మేమెందుకు రెస్పాన్స్ చేయకూడదు అనేటువంటి ఒక ఆ తపన రావాలి. అట్లా వాళ్ళు ఒకరికొకరు మోటివేట్ కావాలి. అట్లా మోటివేట్ అయినప్పుడే మీకు ఎంట్రన్స్‌లో మంచి మార్క్స్ వస్తాయి. మీరు కామ్‌గా ఉన్నారనుకోండి, అడిగినప్పుడు సపోర్ట్ చేయకుండా ఉన్నారనుకోండి, మీరు ఎట్లా అడ్వాన్స్ అయితారు? అదే కదా! ఇప్పుడు ఈ 2 క్వెషన్‌లు చాలా సులభమే అయిపోయినాయా? కాలేదా? మనకు థియరిటికల్‌గా వచ్చిందా? రాలేదా? మూడోది చూద్దాం. ఇక్కడ ఏమంటుండు 23 చూడండి. దీర్ఘకాలంలో తెలుగులో చూద్దాం, ఇంగ్లీష్‌లో చూద్దాం. దీర్ఘకాలంలో సంస్థ శూన్య ఆర్థిక లాభాలను పొందడంలో సంపూర్ణ పోటీ మార్కెట్ కింది లక్షణాలు దేనికి లక్షణాలు కలిగి ఉంటుంది అంటాడు. యాక్చువల్‌గా మీకు జీరో ప్రాఫిట్స్ అనేటువంటిది మనం ఎకనామిక్స్‌లో చూస్తామా? ఎక్కడన్నా మార్కెట్‌లో? జీరో ప్రాఫిట్స్ అని చూస్తామా? ఏ మార్కెట్‌లో అంటున్నాడు? పర్ఫెక్ట్ కాంపిటీషన్ అంటున్నాడు. పర్ఫెక్ట్ కాంపిటీషన్‌లో ఎటువంటి లాభాలు ఉంటాయి చెప్పండి? ఏ రకమైన లాభాలు ఉంటాయి? ఎన్ని రకాల లాభాలు ఉంటాయి? అసలు లాభాలు ఎన్ని రకాలు ఉంటాయి? నష్టాలు ఉంటాయి, అధిక లాభాలు ఉంటాయి, ఇంకోటి జీరో లాభాలు ఉంటాయా? నష్టాలు ఒకటి. అంటే నష్టాలు ఎప్పుడు వస్తాయి చెప్పండి? టోటల్ రెవెన్యూ ఈజ్ లెస్ దెన్ టోటల్ కాస్ట్. ఇది లాస్. ఆర్ యు ఓకే? దీంతో ఏకీపిస్తారా? చూడండి మళ్ళీ వేస్తాం. టోటల్ రెవెన్యూ ఈజ్ లెస్ దెన్ టోటల్ కాస్ట్. దీనికి ఉదాహరణ ఇద్దాం. రెవెన్యూనేమో 500 ఉంది, కాస్ట్ ఏమో 600 ఉంది, 500 ఈజ్ లెస్ దెన్ 600 కదా, మైనస్ 100 ఇదేంటి చెప్పండి? లాసే కదా. టోటల్ Yes, sir. రెవెన్యూ గ్రేటర్ దెన్ టోటల్ కాస్ట్. ఇది 600 ఉంది, ఈజ్ గ్రేటర్ దెన్ 500. ఇది 500 ఉంది, కాస్ట్ 500 ఉంది. దీని ఈజ్ ఈక్వల్ టు 100. ఇది ప్రాఫిట్. ఏం ప్రాఫిట్ ఇది? సూపర్ నార్మల్ ప్రాఫిట్. ఇది అధిక లాభాలు అంటాం కదా, అబ్నార్మల్ ప్రాఫిట్ లేదా సూపర్ నార్మల్ ప్రాఫిట్ అంటాం. ఇది లాస్. ఇంకో కండిషన్ ఏంది? టోటల్ రెవెన్యూ ఈజ్ ఈక్వల్ టు టోటల్ కాస్ట్. వాడు ఉత్పత్తి చేస్తే వచ్చినది 500 ఉంది, వ్యయం కూడా 500 అయింది. దీని ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? జీరోనే కదా. జీరోనే కాదా? ఎంతైతే ఖర్చు అయిందో అంతే రాబడి వచ్చింది. దీనికి జీరో. ఇక ప్రాఫిట్ ఏముంది? ఇక్కడ జీరో అంటాం మనం. దీన్ని ఏమంటామంటే జీరో ప్రాఫిట్ అంటాం. జీరో ప్రాఫిట్ అనేటువంటి పదము మనం వాడొద్దు. జీరో ప్రాఫిట్ అనే పదం వాడొద్దు. ఏం వాడాలి? ఇక్కడ వాడింది కానీ ఏం వాడాలి చెప్పండి? మీరు ఎవరైనా మీ కొద్ది ఎకనామిక్స్ చెప్పిన వాళ్ళు చెప్పండి, వాళ్ళు ఆల్రెడీ పీజీ చేసిన వాళ్ళు చెప్పండి. కిరణ్ ఏమంటాం దీన్ని? నార్మల్ ప్రాఫిట్ సార్. వెరీ గుడ్. నార్మల్ ప్రాఫిట్ అనాలి, జీరో ప్రాఫిట్ అనొద్దు. ఇక్కడ ఈ పదం వాడిండు, శూన్య ఆర్థిక లాభాలు అనే పదమే వాడొద్దు. వాడు వాడిండు విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫీచర్ ఆఫ్ పర్ఫెక్ట్ కాంపిటీషన్ ప్రైమర్లీ రెస్పాన్స్ ఫర్ ది ఫర్మ్ జీరో ఎకనామిక్ ప్రాఫిట్ ఇన్ ద లాంగ్ రన్. జీరో అనకుండా ఏమనాలి? నార్మల్. ఎందుకు జీరో అంటే దీనికి రీజన్ ఏంటిదంటే ఉత్పత్తి కారకాలు రివార్డ్ తీసుకుంటాయి. లేబర్ ఉండు, లేబర్కు దీంట్లో ఒక 100 రూపాయలు ఇచ్చినాం. ఈ వచ్చిన వాడికి వచ్చింది 500, లేబర్కి ఒకటి వచ్చింది. తర్వాత క్యాపిటల్ ఉంది, దీనికి 100 రూపాయలు.
తర్వాత ల్యాండ్ ఉంది, ఫ్యాక్టరీ బిల్డింగ్, ఇవన్నీ కూడా దానికో 100 రూపాయలు. ఎంటర్ప్రైనర్ ఆర్గనైజేషన్ ఉంది, ఎంటర్ప్రైనర్, దీనికో 200 రూపాయలు రావాలి. అంటే వీటి రివార్డ్స్ అన్నట్టు. అంటే లేబర్కు వేజ్ రూపంలో ఇది, ఇంట్రెస్ట్ రూపంలో ఇది, రెంట్ రూపంలో ఇది, ప్రాఫిట్ రూపంలో ఇది. అంటే మీకు రావాల్సినటువంటి కనీస ప్రాఫిట్ ఇది. ఎట్లాగైతే లేబర్కు వేతనం ఇస్తున్నామో, క్యాపిటల్కు ఇంట్రెస్ట్ ఇస్తున్నామో, ల్యాండ్కి రెంట్ ఇస్తున్నామో, ఎంటర్ప్రైనర్ కూడా వాటికి రివార్డ్ ఉంది, వాటికి ప్రతిఫలం ఉంది. ఆ ప్రతిఫలం ఏంటిది? ఈ 200. అంటే టోటల్ కాస్ట్లో అన్ని ఉత్పత్తి కారకాలకు వాటి రివార్డ్స్ ఇచ్చిన తర్వాత వీరికి చెందాల్సిన ఈ ప్రాఫిట్ని ఏమన్నామంటే మనకి కనీసం 200 పోవాలి. దీన్ని ఏమన్నామంటే మనం నార్మల్ ప్రాఫిట్ అంటాం. నార్మల్ ప్రాఫిట్ జీరో ప్రాఫిట్ అనకూడదు కదా కిరణ్. నార్మల్ ప్రాఫిట్ జీరో ప్రాఫిట్ అనకూడదు కదా. అంతే సార్, అవును. ఈ పదాన్ని ఉపయోగించడానికి ఆయన చేసిండలే కానీ శూన్య ఆర్థిక లాభాలు అనే పదాన్ని వాడొద్దు ఇక్కడ. సరే వాడిండు, వాళ్ళ సెన్స్లో మనం పోతే శూన్య లాభాలు అనే దాన్ని, ఇక నార్మల్ ప్రాఫిట్ అనే దాన్ని మనం గుర్తుపెట్టుకోండి. ఇక అయితే ఇక్కడ ఈ నార్మల్ ప్రాఫిట్ కానీ జీరో ప్రాఫిట్ కానీ ఒక లక్షణం కలిగి ఉంటుంది. ఎందుకని ఆ సంపూర్ణ పోటీ మార్కెట్లో నార్మల్ ప్రాఫిట్స్ కానీ, ఇక్కడ ఉన్న క్వశ్చన్లో జీరో ప్రాఫిట్స్ కానీ దేనికోసం వస్తాయి, ఎందుకు వస్తాయి, దానికి కారణం ఏంటిది? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ జీరో ప్రాఫిట్స్ ఆర్ నార్మల్ ప్రాఫిట్స్? ఏదో కారణం ఉండాలి కదా. ఒక్కొక్క ఆప్షన్ మనం చూద్దాం. ఒకటి, అనేక మంది అమ్మకందారులు మరియు కొనుగోలుదారులు ఉండటం. అనేక మంది అమ్మకందారులు కొనుగోలుదారులు ఉంటే నార్మల్ ప్రాఫిట్స్ వస్తాయా? అనేక మంది అమ్మకందారులు కొనుగోలు ఏకస్వామ్య పోటీ కూడా ఉన్నారు కదా, లేరా? మోనోపాలిస్టిక్ కాంపిటీషన్లు కూడా అనేక మంది అమ్మకందారులు ఉన్నారు కదా, ఉన్నారా లేరా? ఉంటారు సార్. ఉంటారు. కాబట్టి దిస్ ఇస్ నాట్ ప్రాపర్ రీజన్. అంటే నార్మల్ ప్రాఫిట్స్ రావడానికి ఇది కారణం కాదు. తర్వాత ఒకే రకమైన వ్యయాలు, అంటే ఐడెంటికల్ కాస్ట్ అనేటువంటిది అందరికీ ఒకే రకమైన ఖర్చులు వస్తాయి. ఖర్చులు వస్తే లాభాలకు సంబంధం, అందరికీ ఒకే రకంగా ఖర్చులు వచ్చేందుకు వ్యయాలైనవి అనుకోండి, మరి శూన్య లాభాలు ఎందుకు వస్తాయి? ఇంకోటి ఏమంటున్నాడు, సంస్థలు కొనుగోలుదారులకు సంపూర్ణ సమాచారం అందుబాటు, పర్ఫెక్ట్ నాలెడ్జ్ అబౌట్ ద ఫర్మ్ అంటున్నాడు. అంటే వస్తువు ధర ఎంత, దానికి ఎంత ఖర్చు అయింది, ఇదంతా కూడా వినియోగదారులకు, ఇవన్నీ కూడా ఏంటిదంటే ఇవన్నీ లక్షణాలు. ఈ లక్షణంతోని సామాన్య లాభాలు వస్తాయని చెప్తున్నాడు. ఇంకోటి ఏంది, ఫ్రీ ఎంట్రీ అండ్ ఎగ్జిట్. అంటే ఒకవేళ బాగా సూపర్ నార్మల్ ప్రాఫిట్స్ వస్తున్నాయి అనుకుందాం. సూపర్ నార్మల్ ప్రాఫిట్స్ అంటే అర్థం ఏంటిది? అధిక లాభాలే కదా. అధిక లాభాలు కనుక వస్తే ఏమవుతుంది? ఈ సంస్థలు, ఈ పరిశ్రమలో అనేక సంస్థలు ఉంటాయి, బాగా లాభాలు వచ్చాయి, చాలా ఉన్నాయి, లెక్కలేనన్ని ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఫర్మ్స్ ఆర్ దేర్ ఇన్ పర్ఫెక్ట్ కాంపిటీషన్. దీంట్లో మంచిగా సూపర్ నార్మల్ ప్రాఫిట్స్ వస్తున్నాయి. అప్పుడు ఏం చేస్తారు చెప్పండి, ఏమైంది చెప్పండి? కొన్ని సంస్థలు దీంట్లోకి ప్రవేశిస్తాయి. ఎన్నో వస్తాయి ఇక, ఎందుకంటే లాభాలు ఉన్నాయి కాబట్టి దీంట్లోకి ఎంటర్ అవుతాయి. ఆ ఎంటర్ కావడం వల్ల ఈ ప్రాఫిట్స్ ఏమవుతాయి, మళ్ళీ అన్ని పోతాయి కదా. అంటే వస్తువులు ఎక్కువ సప్లై కావడం వల్ల ఈ ప్రాఫిట్స్ అన్ని పోయి మళ్ళీ నార్మల్ ప్రాఫిట్ అవుతుంది. అంటే శూన్య లాభాలని చెప్పడం. ఇక్కడ ఒకవేళ ఇక్కడ నష్టాలతోని, ఈ సంస్థలు నష్టాలతో ఉంది, అంటే లాస్తో ఉంది, అప్పుడేమైతే దీంట్లోకి వెళ్ళి బయటకు వచ్చేస్తాయి. ఇక్కడనేమో లోపలికి వెళ్ళినాయి, ఇక్కడేమో బయటకు వచ్చేస్తాయి. అప్పుడు కొన్ని సంస్థలు బయటకు పోవడం వల్ల ఇక్కడ మళ్ళీ మామూలు స్థాయికి నార్మల్ ప్రాఫిట్స్కి వస్తుంది.
సూపర్ నార్మల్ ప్రాఫిట్స్ ఉంటేనేమో కొత్తవి వస్తాయి, లోపలికి వెళ్తాయి. లాస్ వస్తేనేమో బయటికి వెళ్తాయి. ఫ్రీ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఉండటం వల్ల ఎంతసేపు లాంగ్ రన్లో పర్ఫెక్ట్ కాంపిటీషన్లో ఉండేటువంటి సంస్థలు ఎటువంటి లాభాలు పొందుతాయి? ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో శూన్య లాభాలు అన్నాం కదా, ఆ శూన్య లాభాలు పొందుతాయి. అంటే నార్మల్ ప్రాఫిట్సే పొందుతాయి. నార్మల్ ప్రాఫిట్స్ అంటే ఇంకా ఎట్లా చెప్పుకోవచ్చు మనము? చూడండి ఇక్కడ ఇది సంపూర్ణ పోటీ మార్కెట్లో ఏఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్ ఈజ్ ఈక్వల్ టు డి ఈజ్ ఈక్వల్ టు ఇవి అన్నీ కూడా సమానంగా ఉంటాయి. అప్పుడు ఎంసీ ఈజ్ ఈక్వల్ టు సంస్థ సమతుల్యం చెందుతుంది. ఇక్కడ ఇది లాంగ్ రన్ అనుకోండి, లాంగ్ రన్ మార్జినల్ కాస్ట్ అవుతుంది. ఇది ఇవన్నీ కూడా లాంగ్ రన్ సంబంధించినటువంటివి అవుతాయి, షార్ట్ రన్ కాదు. ఇది సంస్థ సమతుల్యం ఓకే వస్తు రాశిని చేసింది. ఇప్పుడు టోటల్ రెవెన్యూలో చెప్పగల సింబల్స్ ప్రకారం టోటల్ రెవెన్యూ కూడా చెప్పగలుగుతారా? వాట్ ఈస్ ద టోటల్ రెవెన్యూ? వస్తు రాశి ఇది ఓక్యూ ఇంటూ ధర ఓపి. వస్తు రాశి ఏమో ఇది ఒక 500 అనుకోండి, ఇది ఒక 5 రూపాయలు అనుకోండి. 500 ఇంటూ పి 5, 2500. ఇది 2500 ఏంటిది? ఏ ఏరియా చెప్పండి ఇప్పుడు? ఓ క్యూ ఈ పి లేదా ఓపిఈక్యూ ఎట్లన్నా పర్లేదు. ఓపిఈక్యూ అంటే ఆ చతురస్రం అయిపోవాలి. ఈ భాగం అంతా కూడా, ఈ భాగం అంతా ఏం చెప్పండి? టోటల్ రెవెన్యూ కదా. మనకు గుర్తించిన భాగం అంతా ఏంటి చెప్పండి? అర్థమవుతుందా? టోటల్ రెవెన్యూ కదా. మరి టోటల్ మరి ఇది లాభాలతో ఉందా నష్టాలతో ఉందా? టోటల్ కాస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ కాస్ట్ రావాలి మనకు. టోటల్ కాస్ట్ రావాలంటే మనం ఫస్ట్ ఏంటంటే యావరేజ్ కాస్ట్ దీంట్లో తీసుకోవాలి. టోటల్ కాస్ట్ తీసుకోలేము మనం. యావరేజ్ కాస్ట్ అంటే సగటు వ్యయాన్ని తీసుకోవాలి. సగటు వ్యయాన్ని ఎప్పుడైనా దీని మినిమం పాయింట్ దగ్గరనే ఎంసీ ఖండించుకుంటూ పోతుంది, ఏసీదే కాదు ఇది. ఇప్పుడు చెప్పండి, టీసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ ఇంటూ ఓక్యూ. అంటే ఏసీని యావరేజ్ కాస్ట్ని వస్తు రాశితోని యావరేజ్ కాస్ట్ ఎంత చెప్పండి? క్యూఈ. యావరేజ్ కాస్ట్ ఈక్వల్ టు క్యూఈ. ఇదే కదా, ఈ భాగాన్నే కదా యావరేజ్ కాస్ట్ అనేది. తర్వాత ధర ఎంత? ఓపి. మళ్ళీ ఏమొస్తుంది? ఓపిఈక్యూ వస్తుంది. ఈ భాగమే అంటే టోటల్ రెవెన్యూ ఈజ్ ఈక్వల్ టు టోటల్ కాస్ట్. ఇక్కడ మనకు ఆ 2 జీరో వస్తుంది కాబట్టి ఇక్కడ శూన్య లాభాలు అనే పదంతో వాడిండు. కానీ టోటల్ రెవెన్యూ మైనస్ టోటల్ కాస్ట్ వస్తే 0 వస్తే ప్రాఫిట్ ఆల్రెడీ ఎంతైతే పోవాలనో అది ఉత్పత్తి కారకాలకు, మిగతా ఉత్పత్తి కారకాలకు ఎట్లయితే రివార్డ్స్ పోయినాయో, లేబర్కు వేజ్ పోయింది, క్యాపిటల్కి ఇంట్రెస్ట్ పోయింది, ల్యాండ్కి రెంట్ పోయింది, అట్లాగే ఎంటర్ప్రైనర్ కూడా, ఆర్గనైజేషన్ కూడా వాడికి పోవాల్సిన ప్రాఫిట్ వెళ్ళిపోయింది. ఆ సింపుల్ ప్రాఫిట్ దాని నార్మల్ ప్రాఫిట్ అన్నావు. అంటే టిఆర్ మైనస్ టీసీ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే అర్థం ఏంటిదంటే టిఆర్ ఈజ్ ఈక్వల్ టు టీసీ అని అర్థమే కదా. టిఆర్ ఈజ్ ఈక్వల్ టు టీసీ అంటే అన్ని ఉత్పత్తి కారకాలకు వాటి రివార్డ్స్ ఇవ్వబడ్డాయి. కాబట్టి దీన్ని శూన్య లాభాలు అనే పదం వాడకుండా ఏమనాలి? నార్మల్ ప్రాఫిట్స్ అనాలి. నార్మల్ ప్రాఫిట్స్ ఉండేటప్పుడు ఇక్కడ ఏమేమి లాంగ్ రన్ ఏమేమి సమానమైతాయి? ఏఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్ ఈజ్ ఈక్వల్ టు పి ఈజ్ ఈక్వల్ టు ఎంసి ఈజ్ ఈక్వల్ టు ఏసీ. ఇవన్నీ సమానమైతాయి. ఏ పాయింట్ వద్ద? ఈ బిందువు వద్ద. ఇది సంస్థలు ఒకవేళ నష్టం ఉందనుకోండి, ఏసీ పై భాగంలో ఉంటుంది. అంటే ఏసీ ఎక్కువ ఉంటుంది. యావరేజ్ కాస్ట్ ఏమి ఎక్కువ ఉంటుంది,
యావరేజ్ రెవెన్యూ తక్కువ ఉంటుంది. ఒకవేళ లాభాలు ఉందనుకోండి ఏసీ రేఖ ఇట్లా కిందికి వెళ్ళి ఉంటుంది. అంటే సగటు వ్యయమేమో తక్కువ ఉంటుంది, సగటు రాబడి ఎక్కువ ఉంటుంది. ఈ భాగమేమో సగటు రాబడి అయింది. కాబట్టి ఏఆర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఏసీ, టిఆర్ ఈజ్ గ్రేటర్ దెన్ టీసీ అవుతుంది అప్పుడు ఆటోమేటిక్గా. ఏఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ, టిఆర్ ఈజ్ ఈక్వల్ టు టీసీ, ఏఆర్ ఈజ్ less than AC, TR is less than TC. ఇదేమో మొట్టమొదటి లాభాలతో ఉంటుంది, ఇదేమో నష్టాలతో ఉంటుంది, ఇదేమో సామాన్య లాభాలతో ఉంటుంది. అంటే మనం ఫ్రీ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అనేది సామాన్య లాభాలు ఉండటానికి ఒక ప్రధానమైనటువంటి కారణంగా చెప్పడం కోసం మనం ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. తర్వాత ఇక్కడ ఏమైనా సందేహాలు ఉన్నాయా ఇంకా మీకు? ఫ్రీ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ వల్లనే అక్కడ సామాన్య లాభాలు వస్తాయని మనకు తెలవాలి. ఇక్కడ చేయండి. దెర్ ఈస్ ఎ సింగిల్ సెల్లర్ ఆఫ్ కామోడిటీ హూ హ్యాస్ నో క్లోజ్ సబ్స్టిట్యూషన్ కెన్ బి కాల్డ్ యాజ్. ఒకటే ఒకడు అమ్మకందారుడు ఉంటే వాడిని ఏమంటాం మనం? మొనోపలి అంటాం. ఒకటే ఒక అమ్మకందారుడు ఉన్నాడు, సింగిల్ సెల్లర్ ఆఫ్ ఏ కామోడిటీ హూ హ్యాస్ నో క్లోజ్, దాని సమీప ప్రత్యామ్నాయాలు లేవు. సమీప ప్రత్యామ్నాయాలు లేని ఒకే ఒక అమ్మకందారుడు ఏ మార్కెట్ అంటాం మనం? ఏమంటాం? ఒకటే ఉన్నాడు, వాటి దానికి సబ్స్టిట్యూట్ లేవు, క్లోజ్ సబ్స్టిట్యూట్ లేవు, అట్లా లక్షణం ఉంటుంది. దాన్ని ఏ మార్కెట్ అనాలి మనం? మోనోపలి. పరిమిత సామ్యం అంటే చాలా మంది ఉంటారు, ఐడెంటికల్ ఉంటుంది, హోమోజెనస్ ఉంటుంది, తర్వాత డిఫరెన్షియేషన్ ఉంటుంది. సంపూర్ణ పోటీ మార్కెట్లో చాలా మంది ఉంటారు అమ్మేవాళ్ళు, అన్ని వస్తువులు సజాతీయంగా ఉంటాయి. ద్విధాధిపత్యంలో ఇద్దరు ఉంటారు. మోనోపలి మాత్రమే ఒకడు ఉంటాడు, దానికి క్లోజ్ సబ్స్టిట్యూట్స్ ఉండవు. 24, 25 చూద్దాం. 25లో మనకి ఏముందని చెప్పండి. ఇక్కడ వస్తు వైవిధ్యత లక్షణంగా ఉంటుంది. ప్రొడక్ట్ డిఫరెన్షియేషన్ ఇస్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫ్యూచర్ ఆఫ్ ద. ఏ మార్కెట్లో ఒకటే సంస్థ డిఫరెంట్ వస్తువులు తయారు చేస్తాడు అంటే డిఫరెంట్ డిజైన్ చేస్తాడు. వస్తువు అదే, సపోజ్ మనం లక్స్ ఉందనుకో, లక్స్ సబ్బులు దాంట్లో ఒకటి రెడ్ కలర్ ఇస్తాడు, ఒకటి గ్రీన్ కలర్ ఇస్తాడు, ఒకటేమో స్మెల్ డిఫరెన్స్ ఉంటుంది, స్మెల్లో కూడా డిఫరెన్స్ ఉంటుంది కదా. తర్వాత వాటి వెయిట్లో కూడా డిఫరెన్స్ ఉంటుంది, బరువులో కూడా చిన్న లక్స్ ఉంటుంది, పెద్ద లక్స్ ఉంటుంది. అంటే దీన్ని ఏమంటాము? డిఫరెన్షియేషన్ అంటాం మనం. ఒకటే ప్రొడక్ట్లో మారుతి కారు ఉంది, మారుతి కారు డిఫరెంట్ డిజైన్స్ పెడతాడు, డిఫరెంట్ కలర్స్ పెడతాడు. అంటే ఒకటే వస్తువుని తయారు చేసేటువంటి సంస్థ వైవిధ్యం ఉన్నటువంటి వస్తువులు కనుక తయారు చేస్తే, డిఫరెన్షియేషన్ కనుక ఉంటే ప్రొడక్ట్ డిఫరెన్షియేషన్ అంటాం. ఇది ఏ మార్కెట్లో మనం ఉంటుంది? మోనోపలి ఒకటే ఉంటాడు కదా. మోనోపలి ఉండేదే ఒకటే, వాడు వస్తువు వైద్యం అవసరం ఏముందిగా, వాడు ఏది అమ్ముకుంటే అది అమ్ముకుంటాడు. మోనోపోలిస్టిక్, వెరీ గుడ్. ఏకస్వామ్య పోటీలు ఉంటుంది. ఏకస్వామ్య పోటీలు వానికి ప్రత్యామ్నాయ వస్తువులు ఉంటాయి. ఒకటి తయారు చేసి కూడా డిఫరెంట్ తయారు చేస్తాడు, వస్తువు వైవిధ్యం ఉంటుంది. కాబట్టి మోనోపోలిస్టిక్ కాంపిటీషన్ అనేది దీని కరెక్ట్ ఆన్సర్. మోనోపోలిస్టిక్ కాంపిటీషన్. ఏకస్వామ్య పోటీ చూడండి. ఏకస్వామ్యం కాదు, ఏకస్వామ్య పోటీ ఇక్కడ రెండోది పైకి వచ్చింది, అది వాడు దాంట్లో. ద్విధాస్వామ్యం కాదు, సంపూర్ణ పోటీ. అంటే ఒకటే ఆప్షన్స్ సేమ్, ప్రశ్న వేరే ఉంచుడు. ఇక్కడ సేమ్ ప్రశ్నలు ఇచ్చుకుంటూ ఒక 2-3 ఆప్షన్స్ చేంజ్ చేసుకుంటూ మార్చేసి. ఇక ఇక్కడ చూడండి, పరిమిత స్వామ్యం యొక్క లక్షణం కానిది ఏందన్నాడు అంటే అలిగోపలి తెలుసుగా మనకు. ఒలిగోపలి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్యారెక్టరిస్టిక్స్ ఫీచర్ ఆఫ్ ద ఒలిగోపలి?
అలిగోపలి క్యారెక్టరిస్టిక్స్ ఎప్పుడైనా చెప్పగలుగుతారా వాళ్ళ? ఎవరన్నా పరిమిత స్వామి అంటే ఎట్లా ఉంటది? కొన్ని లక్షణాలు ఉంటాయి కదా, అది చెప్పగలుగుతారా? ఫ్యూ సెల్లర్స్ ఉంటారు సార్. కొద్ది మంది అమ్మకందారులు ఉంటారు. వెరీ గుడ్. ప్రైస్ రీజన్డ్ గా ఉంటుంది సార్. ప్రైస్ రిజిడిటీ ఉంటది, అంటే ధర దృఢత్వం ఉంటది, అది మారదు, పెద్దగా మారదు. వాడు తయారు చేసే వస్తువు డిఫరెన్షియేషన్ ఉండొచ్చు, సజాతీయంగా కూడా ఉండొచ్చు పరిమిత స్వామ్యంలో. ఇవి లక్షణాలు. చూద్దాం ఇక. లక్షణం కానిది ఏది అంటున్నాడు. లక్షణం అడుగుతలేడు వాడు. నాట్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ద అలిగోపలి అంటున్నాడు. చూద్దాము. ధర దృఢత్వం, ప్రైస్ రిజిడిటీ దీని యొక్క లక్షణమే. వాడు నాట్ అన్నాడు కదా, కాబట్టి నాట్ ఇది లక్షణం, కాబట్టి నాట్ కావాలి మనకు. ఇది లెక్కలేదు ఇక. వెరీ ఫ్యూ సెల్లర్స్ ఆఫ్ ద ప్రొడక్ట్, ఇది కూడా దాని లక్షణమే, కాబట్టి ఇది కూడా కరెక్ట్ కాదు. నెగిటివ్ అడిగిన ప్రశ్న చూడండి. సంస్థల అంతరాధారత, అంటే ఒక దాని మీద ఇంటర్ డిపెండెన్స్ ఉంటుంది, ఒక ధర ప్రభావం ఇంకోని పడుతుంది, ఇది కూడా దాని లక్షణమే. ఇంకోటి ఏంది, రవాణా వ్యయాలు ఉండవు అన్నాడు. రవాణా వ్యయాలు ఉంటాయి కదా దానికి. దేంట్లో రవాణా వ్యయాలు ఉండవు? ఏ మార్కెట్లో రవాణా వ్యయాలు ఉండవు? పర్ఫెక్ట్ కాంపిటీషన్. పర్ఫెక్ట్ కాంపిటీషన్ రవాణా వ్యయాలు ఉండవు, కాబట్టి ఇది లక్షణం కాదు. కాబట్టి ఈ లక్షణం కాని దాన్నే మనం పికప్ చేయాలి. అడిగినటువంటి ప్రశ్న, అందుకనే జాగ్రత్త అండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఫీచర్ ఆఫ్ ద అలిగోపలి? ఈ క్రింది వాటిలో పరిమిత స్వామ్యం యొక్క లక్షణం కానిది ఏది అన్నాడు. ఓకే, ఇది ఇట్లా మనం చూడాలి. తర్వాత పరిమిత స్వామ్యం నిర్వచనానికి కింది వాటిలో ఏది రమారమి అత్యంత సన్నిహితంగా ఉంటుంది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మోస్ట్ క్లోజ్లీ అప్రాక్సిమేట్ ద డెఫినేషన్ ఆఫ్ అలిగోపలి? ఇప్పుడు ఇచ్చినటువంటి దాంట్లో చాలా దగ్గరగా ఉండేటువంటిది ఏదన్నాడు. అంటే ఆల్రెడీ మనకు కొన్ని లక్షణాలు దీంట్లో కనపడతాయి. ఇంత ఫ్యూ సెల్లర్స్ అని చెప్పాము, ఇంటర్ డిపెండ్స్ అని చెప్పాము, ప్రొడక్ట్ హోమోజినస్ అని చెప్పాము. తర్వాత ఎంట్రీ ఆఫ్ న్యూ ఫర్మ్స్ డిఫికల్ట్, అంటే కొత్త సంస్థలు పరిశ్రమలో ప్రవేశించాలంటే చాలా నిబంధనలు ఉంటాయి. మరి దీంట్లో ఉన్నటువంటి దాంట్లో మనం చెప్పేటువంటి ఎగ్జాంపుల్ ఏది దగ్గర ఎగ్జామ్ అని చెప్తున్నాడు. ఒకటి సిగరెట్ పరిశ్రమ తీసుకున్నాడు, రెండవది పట్టణంలో క్షౌర దుకాణం తీసుకున్నాడు, మూడవది పట్టణంలో గ్యాస్ లైన్ స్టేషన్ తీసుకున్నాడు, నాలుగవది మిడ్వెస్ట్లోని గోధుమల రైతులు తీసుకున్నాడు. అయితే ఇక్కడ ఒక్కొక్క దాన్ని చూద్దాం మనం. మామూలుగా వీట్ ఫార్మ్స్ ఇన్ ద మిడ్వెస్ట్, అంటే యుఎస్ఏలో ఉండేటువంటి ఈ మిడ్వెస్ట్ ఏరియాని, దాంట్లో కొన్ని స్టేట్స్ ఉంటాయి. అక్కడ బాగా మనం పర్ఫెక్ట్ కాంపిటీషన్కు ఉదాహరణ తీసుకున్నప్పుడు ఈ మిడ్వెస్ట్ తీసుకుంటాం. యుఎస్ఏలో ఉన్నటువంటి మిడ్వెస్ట్ ఏరియాని తీసుకుంటాం, ఎందుకంటే అక్కడ రైతులు ఎక్కువ గోధుమలు పండిస్తారు. పర్ఫెక్ట్ కాంపిటీషన్కు ఉదాహరణగా మనం చాలా సందర్భాల్లో దాన్ని మిడ్వెస్ట్ ఏరియాని ప్రొడక్షన్ ఆఫ్ వీట్, అగ్రికల్చర్ ప్రొడక్షన్ తీసుకుంటాము. ఇది సంపూర్ణ పోటీ మార్కెట్, ఇది పర్ఫెక్ట్ కాంపిటీషన్ ఉదాహరణ తీసుకుంటాం, పరిమిత స్వామ్యం కాదు ఇది, కాబట్టి ఇది కాదు. తర్వాత పట్టణంలో సెలూన్ షాప్స్, బార్బర్ షాప్స్ ఎన్నో ఉంటాయి, ఇది చాలా ఉంటాయి, కాబట్టి ఇది కూడా కరెక్ట్ కాదు. తర్వాత గ్యాస్ లైన్ కూడా ఒకటి దగ్గర ఇది అలిగోపలి లక్షణాలు ఉంటాయి. ది గ్యాస్ లైన్ స్టేషన్ ఇన్ ద, అయితే దీంట్లో రిటైల్ షాప్స్, రిటైల్స్ లైన్స్ ఉంటాయి, కాబట్టి ఇది మనం చూసినందుకు అలిగోపలి లాగా కనిపించినప్పుడు కూడా దీంట్లో ఉన్నటువంటి సిగరెట్ పరిశ్రమతో పోల్చుకుంటే ఇది కూడా కరెక్ట్ కాదు. సిగరెట్ పరిశ్రమ ఏంటిది, ఇది పరిమితంగా ఉంటాయి. దీంట్లో ఎంట్రీ కావడం అనేది, ఒక సిగరెట్ పరిశ్రమ స్థాపించాలంటే రకరకాల రెగ్యులేషన్స్ ఉంటాయి, ఎంట్రీ అంత ఈజీ కాదు. తర్వాత ఇంకో సంస్థకు దీనికి ఇంటర్ డిపెండెన్స్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఈ ఆప్షన్స్లో మనకు సిగరెట్ ఇండస్ట్రీ అనేది అప్రాప్రియేట్ ఆన్సరు. ఈ మూడు కూడా అంత అప్రాప్రియేట్ కావు. పర్ఫెక్ట్గా రెండవది కాదు, మూడవది కాదు. మనం దీన్ని కొద్దిగా
అలిగోపరి లక్షణాలు ఉన్నప్పటికీ మూడో దాంట్లో పట్టణంలోకి వెళ్ళి గ్యాస్ లైన్ స్టేషన్ ఉన్నప్పుడు కూడా దీంట్లో రిటైల్స్ ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనకు అంటే ఎగ్జామ్స్ అప్పుడు దాన్ని చదివేటప్పుడు పర్ణస్వామిలు ఉన్నప్పుడు ఇటువంటి వస్తాయి. వచ్చినప్పుడు మనకు డెప్త్ స్టడీ చేసినప్పుడు ఇటువంటి ఉదాహరణలు మనం కన్ఫ్యూజ్ కావడానికి అవకాశం ఉంది. అసలు వీట్ ఫార్మర్స్ ఇన్ ద మిడ్ వెస్ట్ అంటే ఎందుకు ఇచ్చిండు అనేది మనకు ఇంకో గందరగోళం చెప్పేటువంటి. అంటే మిడ్ వెస్ట్ అనేటువంటిది ఎందుకు తీసుకుంటే పర్ఫెక్ట్ కాంపిటీషన్ తీసుకున్నప్పుడు ఈ ఏరియాని మంచి ఉదాహరణ ఏంటంటే పర్ఫెక్ట్ కాంపిటీషన్ అగ్రికల్చర్ ప్రొడక్షన్. అగ్రికల్చర్ ప్రొడక్షన్ బాగా గోధుమలు పండించేటువంటి రాష్ట్రం కాదు ఏరియాగా యుఎస్ఏలో ఆ ప్రాంతాన్ని చెప్తాం. కాబట్టి ఇది జనరల్గా పర్ఫెక్ట్ కాంపిటీషన్ ఉదాహరణ తీసుకునేటప్పుడు దీన్ని తీసుకుంటారు. కాబట్టి ఈ మిడ్ వెస్ట్ అనేటువంటి పదాన్ని కూడా ఇక్కడ వాడింది. ఇది మనకు అప్రోప్రియేట్ వర్డ్ ఏంటంటే సిగరెట్ పరిశ్రమ అనేది. తర్వాత 28 చూద్దాము. ఇక్కడ కింది వారిని జతపరచమన్నాడు. అంటే 1 2 3 4 5 ఇక్కడ కూడా 1 2 3 4 అంటే ఇది రోమన్ లెటర్లో ఇచ్చిండ్రు. ఇది వీటిని జతపరచాలి. ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, లాంగ్ రన్ కాంపిటేటివ్ ఈక్విలిబ్రియం కండిషన్, షార్ట్ రన్ షట్ డౌన్ పాయింట్ అండ్ బ్రేక్ ఈవెన్ పాయింట్. ఇక్కడ 5 ఇచ్చిండు, ఇక్కడ 5 ఇచ్చిండు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాము. ఏం చెప్పుకున్నాం అంటే లాంగ్ రన్ ఈక్విలిబ్రియం చెప్పుకున్నాం. లాంగ్ రన్ కాంపిటేటివ్ ఈక్విలిబ్రియం ఎట్లా ఉంటుంది అనే దానికి ఏఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్ ఈజ్ ఈక్వల్ టు లాంగ్ రన్ యావరేజ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు లాంగ్ రన్ మార్జినల్ కాస్ట్. అంటే ఏసీని లాంగ్ రన్ కాబట్టి ఎల్ అంటున్నాము, ఎంసీని లాంగ్ రన్ కాబట్టి ఎల్ అంటున్నాం. అంటే లాంగ్ రన్ మార్జినల్ కాస్ట్, లాంగ్ రన్ యావరేజ్ కాస్ట్, మార్జినల్ రెవెన్యూ, యావరేజ్ రెవెన్యూ, పి ఇవన్నీ కూడా సమానంగా ఉంటాయని చెప్పిన ఇంతకుముందే మనం రేఖపటం తీసుకున్నాం కదా. కాబట్టి మూడో దానికి ఏం చెప్పండి, ఇది ఫస్ట్ ఒకటి మనం గీసేద్దాం. మూడో దానికి ఇది సూట్ అయింది. అయితే సంస్థ సమతుల్యం కావడానికి ఫస్ట్ ఆర్డర్ కండిషన్ ఏంటి చెప్పండి, ఎవరైనా చెప్పగలుగుతారా? సంస్థ సమతుల్యం ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్. ఓకే, ఇది మీకు ఇబ్బంది ఏం లేదు కదా. ఇది ఒకటి అయిపోయింది. అంటే మనకు ఏది సులభంగా ఉంటుందో మీరు పికప్ చేయండి. ఇంకా షట్ డౌన్ పాయింట్ ఇటువంటి మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే అది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. బ్రేక్ ఈవెన్ పాయింట్ ఉండాలంటే ఎటువంటి పరిస్థితి ఉండాలి? బ్రేక్ ఈవెన్ పాయింట్ టిఆర్ ఈజ్ ఈక్వల్ టు టీసీ. అంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ అర్థం ఏంటంటే ఫస్ట్ నష్టాలు వస్తున్నప్పటికీ చూడండి ఇక్కడ మనం టోటల్ కాస్ట్, ఇక్కడ టోటల్ రెవెన్యూ అంటే మొట్టమొదటి కాస్ట్ ఎక్కువ ఉంటుంది, రెవెన్యూ తక్కువ ఉంటుంది. ఇక్కడ అంతా కూడా నష్టాలు వస్తాయి. ఎప్పుడైతే టోటల్ రెవెన్యూ టోటల్ కాస్ట్ సమానం అవుతాయో అంటే మనకు ఇంతకుముందే శూన్య లాభాలు అన్నాం కదా, ఈ దాన్ని బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటాం. బ్రేక్ ఈవెన్ బిఈపి అంటాం. బ్రేక్ ఈవెన్ పాయింట్ కావాలంటే ఏం కావాలి? టిఆర్ ఈజ్ ఈక్వల్ టు టీసీ కావాలి. ఇక్కడ చూడండి, బ్రేక్ ఈవెన్ పాయింట్ టిఆర్ ఈజ్ ఈక్వల్ టు టీసీ. ఇక మనకు సెకండ్ ఆర్డర్ ఒకటి ఉంది కదా. సెకండ్ ఆర్డర్ అంటే ఏంది? రెండవ నిబంధన. మొదటి నిబంధన ఏమని చెప్పుకున్నాం మనం? మొదటి నిబంధన ఏంది సంస్థ సమతుల్యం కావడానికి? ఏఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్, ఈ ఎంసి ఈ రెండు సమానమైనవి, సంస్థ సమతుల్యమైంది. ఇది ఫస్ట్ నిబంధన ఏంటిది? ఎంఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంసా. ఫస్ట్ కండిషన్ అయిపోయింది మనకు, ఎంఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంసి. సెకండ్ నిబంధన చెప్పగలుగుతారు ఎవరన్నా? సెకండ్ నిబంధన వాళ్ళు చెప్పగలుగుతారా? ఎంసీ లెస్ దెన్ ఎంఆర్. Slope of MC is greater than slope of MR. ఎంసీ లెస్ దెన్ ఎంఆర్ఐ ఉంటేనే మనం ఇక్కడ కిందికి వెళ్ళి ఖండించాలి. అంటే దీని అర్థం ఏంటంటే దీన్ని కిందికి వెళ్ళి ఖండించాలి అని చెప్పడం ఇక్కడ.
రెండవ నిబంధన ఏంటిది ఇక్కడ? స్లోప్ ఆఫ్ ఎంసీ అంటే మూడోది, స్లోప్ ఆఫ్ ఎంసీ ఈజ్ లెస్ దెన్ స్లోప్ ఆఫ్ ఎంఆర్. ఎంఆర్ కిందికి వెళ్ళి ఇది ఖండిస్తుంది కాబట్టి ఈ స్లోపు దీని కిందికి వెళ్ళి ఉంటుంది. ఇది రెండో. అసలు యాక్చువల్గా ఏంటంటే ఎంసీ ఇంటర్సెక్ట్ ఎంఆర్ ఫ్రమ్ ద బిలో అని మనం అది ఇవ్వాలి. ఇట్లా అన్నా పర్లేదు. ఎంసీ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్ కిందికి వెళ్ళి ఉండాలంటే తక్కువ ఉండి ఖండించుకుంటూ పోద్దండి. ఇక మిగిలింది ఏంటి చెప్పు మనకు? షట్ డౌన్ పాయింట్. సెకండ్ కూడా అయిపోయింది. షట్ డౌన్ పాయింట్ ఏంటి చెప్పండి ఇక్కడ? పి ఈజ్ లెస్ దెన్ ఏబిసి. పి ఈజ్ లెస్ దెన్ ఏబిసి. ఏబిసి అంటే ఏం చెప్పగలుగుతున్నా? Average variable cost. యావరేజ్ వేరియబుల్ కాస్ట్. అంటే ఇక్కడ మనకు రెండు రకాల కాస్ట్లు ఉంటాయి. షట్ డౌన్ పాయింట్ ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుంది షట్ డౌన్ పాయింట్ చెప్పండి? ఏ మార్కెట్లో ఉంటుంది షట్ డౌన్ పాయింట్? ఏ మార్కెట్లో షట్ డౌన్ పాయింట్ ఉంటుంది? మోనోపోలీ షట్ డౌన్ పాయింట్ ఉంటుందా? మామూలుగా సంపూర్ణ పోటీ మార్కెట్ చెప్తాడు. ఎందుకు వాడు మూసేస్తాడు అంటే, ఇప్పుడు మనకు సంస్థ ఎంసీ సంస్థ సమతుల్యం అయింది, ఓక్యూ రాశిని ఉత్పత్తి చేస్తుంది, దీని ధర ఎంత ఉంది. అయితే ఇక్కడ యావరేజ్ కాస్ట్కు సంబంధించినటువంటి మనం ఇది యావరేజ్ కాస్ట్ అనుకుందాం. ఇక్కడ సామాన్య లాభాలు వస్తాయి మనకు తెలుసు. యావరేజ్ కాస్ట్లో మనకు యావరేజ్ వేరియబుల్ కాస్ట్ కూడా ఉంటుంది ఒకటి. ఎప్పుడైతే ధర పడిపోయిందో, ధర తగ్గింది, P1 ధర తగ్గింది. P1 ధర తగ్గినప్పుడు దీంట్లో ఉన్నటువంటి కనీసం వాడు ఎంత పొందాలి? యావరేజ్ వేరియబుల్ కాస్ట్ అన్నా పొందాలి, అంటే చెరవేయాలన్నా పొందాలి. ఈ చెరవేయాల కంటే కనుక పడిపోతే, అంటే దీనికంటే పడిపోతే వాడు ఏం చేస్తాడు? P ఈజ్ లెస్ దెన్ ఏబిసి కనుక యావరేజ్ వేరియబుల్ కాస్ట్ అయిందనుకోండి, ఆటోమేటిక్గా సంస్థను ఏం చేస్తాడు? వాడు మూసేస్తాడు. అంటే చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. ఇప్పుడు మొత్తం వ్యయాలు యావరేజ్ కాస్ట్ ఒక 10 రూపాయలు అనుకుందాం. ఇది యావరేజ్ కాస్ట్. దీంట్లో ఫిక్స్డ్ కాస్ట్ 3 రూపాయలు అనుకుందాం, వేరియబుల్ కాస్ట్ 7 రూపాయలు అనుకుందాం. ఫిక్స్డ్ కాస్ట్ ఏమో 3 రూపాయలు, వేరియబుల్ కాస్ట్ ఏమో 7 రూపాయలు. ఇప్పుడు ధర మొత్తం 10 రూపాయలు ఖర్చు అయింది. యావరేజ్ కాస్ట్ 10 రూపాయలు ఖర్చు అయింది. ధర 9 రూపాయలు అయింది అనుకోండి. 10 రూపాయలు ఏమితే వాడికి టోటల్ రెవెన్యూ ఈజ్ ఈక్వల్ టు టోటల్ కాస్ట్ వస్తుంది. ఎందుకంటే యావరేజ్ రెవెన్యూ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ కాస్ట్ కాబట్టి 10 రూపాయలు ఖర్చు పెడతాడు, 10 రూపాయలు ఆ ధర ఉంది. ఇంతకుముందు చెప్పినట్టుగా శూన్య లాభాలు, నార్మల్ ప్రాఫిట్స్. ఒకవేళ 9 రూపాయలకు వచ్చి పడిపోయింది అనుకో ధర, అప్పుడు యావరేజ్ రెవెన్యూ 9 రూపాయలు అయింది, యావరేజ్ కాస్ట్ 10 రూపాయలు అయితే వీడికి ఎంత నష్టం? 1 రూపాయి నష్టమే కదా. సంస్థ నడుపుతాడా, మూసేస్తాడా? ఇప్పుడు నష్టమైతే అయిందిగా 1 రూపాయి. సంస్థ నడుపుతాడా, మూసేస్తాడా చెప్పండి? ₹10 ఖర్చు అయింది యావరేజ్ కాస్ట్, యావరేజ్ రెవెన్యూ 10 రూపాయలు వచ్చింది. ఎందుకంటే ధర 10 రూపాయలు ఉంది కాబట్టి, ప్రైస్ ఉంది కాబట్టి. ఇక్కడ 0 ప్రాఫిట్ అనుకుందాం. నో అంటే టోటల్ రెవెన్యూ కూడా టోటల్ కాస్ట్ ఇది. ధర 9 రూపాయలు పడిపోయింది. ధర 9 రూపాయలు పడిపోయినప్పుడు వానికి యావరేజ్ కాస్ట్ ఎంత అయింది? 10 రూపాయలు అయింది. యావరేజ్ రెవెన్యూ వచ్చింది 9 రూపాయలు ఉంది. వాడికి నష్టం ఎంత? 1 రూపాయి నష్టమైంది. వాడు సంస్థను మూసేస్తాడా, నడుపుతాడా? క్లోజ్ చేస్తాడు సార్. క్లోజ్ చేస్తే వానికి 2 రూపాయలు నష్టం. ఎందుకంటే ఫిక్స్డ్ 3 రూపాయలు నష్టం. ఫిక్స్డ్ కాస్ట్ ఎట్లా తప్పదు కదా. క్లోజ్ చేస్తే ఏమైంది? వానికి సంస్థ నడిచినా నడవకపోయినా వానికి 3 రూపాయలు ఖర్చు అవుతుంది.
ఇక్కడ అర్థం అది అదే అది ఓకే సార్, కంటిన్యూ చేస్తాడు సార్, కంటిన్యూ చేస్తాడు. కంటిన్యూ చేస్తాడు. ధర 8 రూపాయలకు వచ్చింది, నడుపుతాడా మూసేస్తాడా? నడిపిస్తాడు సార్. 7 రూపాయలకు వచ్చింది, నడుపుతాడా మూసేస్తాడా? ఈ 7 రూపాయలే షట్ డౌన్ పాయింట్. 6 రూపాయలు అయిందని మూసేస్తాడు. అంటే 7 రూపాయల కంటే ఏ ఒక్క నయా పైస తగ్గినా కానీ వీడు మూసేస్తాడు. ఇక్కడ ఎందుకు మూసేస్తాడు? 3 రూపాయల నష్టం వరకు భరిస్తాడు వాడు. ఎందుకంటే తెరిచిన వానికి 3 రూపాయలు అయితే నష్టం అయింది, స్థిర వ్యయం అయింది. అయితే ఈ స్థిర వ్యయాన్ని కంటే తగ్గితే ఇంకా నష్టం అయితే 3 రూపాయలు 1 పైస అయింది అనుకోండి, వాడు షట్ డౌన్ చేస్తాడు కదా. షట్ డౌన్ పాయింట్ అర్థమైంది. యావరేజ్ వేరియబుల్ కాస్ట్ కనుక ప్రైస్ కనుక సమానం అయితే ఇది షట్ డౌన్ పాయింట్ అంటుంది మనం. ఇక్కడ లెస్ దెన్ కూడా కాదు, ఇది ఈ ఆప్షన్ కూడా కరెక్ట్ కాదు. P is equal to AVC, the shutdown point. Got the point? P is equal to AVC అయితే ఈ బిందువు చివరి బిందువు ఇది. ఈ లెస్ దెన్ అయితే మూసేస్తాడు అప్పటికే. ఎప్పుడైతే P కనుక ఏవిసి కంటే తగ్గింది అనుకోండి, ఆల్రెడీ మూసేసినట్టే. ఇంకా షట్ డౌన్ పాయింట్ అంటే అర్థం ఏంది? ప్రైస్ ఏవిసి సమానం కావాలి. ఇక్కడ లెస్ దెన్ అనేటువంటి పదం కూడా కరెక్ట్ కాదు. ఏమి ఇవ్వాలి? P ఈజ్ ఈక్వల్ టు ఏబిసి అని ఇవ్వాలి షట్ డౌన్ పాయింట్. అర్థమైందా కిరణ్? ఎస్ సార్, ఎస్. P ఈజ్ ఈక్వల్ టు ఏబిసినే కరెక్ట్, P లెస్ దెన్ కాదు. షట్ డౌన్ పాయింట్ అంటే ఇక్కడ ఉదాహరణ ఏంది? 7 రూపాయలు అనేటువంటిది మనకు ప్రైస్ ఉంది. దేంది యావరేజ్ వేరియబుల్ కాస్ట్ ఎంత? 7 రూపాయలు అయితేనే ఇది షట్ డౌన్ పాయింట్. ఒకవేళ ఇది 6 రూపాయలు 50 పైసలు అనుకో, లెస్ దెన్ ఎప్పటికో మూసేస్తాడు కదా వాడు. అది షట్ డౌన్ పాయింట్ కాదు. పాయింట్ అంటే ఒక బిందువు చెప్పాలి మనం. కాబట్టి P ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ వేరియబుల్ కాస్ట్ ఇస్ ద కరెక్ట్ చెప్పాలంటే. అది ఇచ్చిండు కానీ ఇక మనం ఉన్నదాన్ని సర్దుబాటు చేసుకోవాలి, అంతేం లేదు. ఇచ్చిన ఆప్షన్ ఒకటి గుర్తించాలి. ఇక్కడ చూడండి, 1కు 2 అంతే కదా, అంతే ఉంటుంది. 1 2 2 3 3 5 4 4 5 1. ఇక్కడ చూడండి, ఎకనామిక్ రెంట్ అంటే ఏందని అడుగుతున్నాను. చెప్పగలుగుతారు వాళ్ళు ఎకనామిక్ రెంట్ అంటే? ఎవరు చెప్పిన ఎకనామిక్ రెంట్ గురించి? దేనికి ఉంటుంది ఆర్థిక పాఠకం? ఎవరు చెప్తారు? ఈ ప్రశ్న ఎక్కడిది, దేనికి సంబంధించింది, ఎవరు చెప్పారు? చెప్పు నువ్వు. ఎకనామిక్ రెంట్ మోడర్న్ ఎకనామిక్ రెంట్ కాదు ఇది. మోడర్న్ అంటే బెంతాం, రాబిన్స్ వీళ్ళు చెప్పినది అది కాదు. అది బదిలీ సంపాదన ఉద్దేశంతో చెప్పినటువంటిది. నేను ఎగ్జాంపుల్ చెప్పిన కదా. ఈ ఎకనామిక్ రెంట్ అంటే ఏంది? అగ్రికల్చర్ ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్. అంటే వ్యవసాయం చేసినప్పుడు ఖర్చు అవుతుంది కదా, వ్యవసాయ ఆదాయం మైనస్ ఖర్చు. ఒక 10,000 రూపాయలు వ్యవసాయ ఆదాయం వచ్చింది, 9,000 రూపాయలు దీని మీద ఖర్చు అయింది. ఈ 1000 రూపాయలు ఏమంటాడు? ఎకనామిక్ రెంట్ అని. ఎవరంటారు చెప్పండి? ఎవరన్నారు అట్లని? Who said? ఎవరన్నా? ఎనీబడి రెస్పాన్స్?
వాళ్ళు అన్నారు డేవిడ్ రికార్డో బాటా సిద్ధాంతం ఉంది కదా, భూమికి మాత్రమే రెంట్ వస్తుంది, ఎకనామిక్ రెంట్ వస్తుంది అని చెప్పినటువంటి ఆర్థికవేత్త డేవిడ్ రికార్డో. తర్వాత భూమికి కాకుండా యంత్రాలు కూడా వస్తాయని క్వాసి రెంటు, కొరత వల్ల వస్తుందని కొరత పాఠకం స్కేర్సిటీ రెంటు, భూమికే కాకుండా మిగతా ఉత్పత్తి కారకాలు కూడా వస్తాయని చెప్పేసి ట్రాన్స్ఫర్ ఎర్నింగ్స్, దాన్ని అపార్చునిటీ కాస్ట్, దాంతో తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా. ఇది ఈ ఎకనామిక్ రెంట్ అనేది సర్ప్లస్ ఓవర్ ఎక్స్పెండిచర్, అంటే దాంట్లో వచ్చినటువంటి ఆదాయంకి వెళ్ళి ఖర్చులు తీసేస్తే ఇదేంటిది మిగులే కదా, సర్ప్లసే కదా. ఈ రెంట్ అనేది ఏ ఉద్దేశం చెప్పిండు రికార్డు? మిగులు అని చెప్పిండు. ఇది వ్యయం కాదు మిగులు, ఖర్చు కాదు మిగులు అన్నాడు. మిగులు కాదు వ్యయం కాదన్నాడు, మిగులు కాదు వ్యయం అన్నాడు, లాభం అన్నాడు. ఏదనేది ఇది వ్యయం కాదు, ఏ సర్ప్లస్ నాట్ కాస్ట్. ఇది వ్యయం కాదు, ఇది వ్యయమైన తర్వాత వచ్చినటువంటి మిగులు కాబట్టి సర్ప్లస్ కాబట్టి ఈ సర్ప్లస్నే ఎకనామిక్ రెంట్ అనేటువంటి పదంతోని అర్థంతోని డేవిడ్ రికార్డో చెప్తాడు తన బాటక సిద్ధాంతంలో. ఇది ఇంకోటి చూడండి, ఇది కూడా రికార్డు సంబంధించిన దాంతో వచ్చిండు. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ లాస్ కన్స్టిట్యూట్ ద బేసిస్ ఆఫ్ రికార్డోస్ థియరీ ఆఫ్ రెంట్? రికార్డో థియరీకి బేస్ అయినటువంటిది ఏంటంటే 2 రకాల సిద్ధాంతాలు మనకు కనపడుతుంటాయి. ఇది ఒక కమతంలో మన చరాన్పా సిద్ధాంతంలో ఎక్కువ మంది పనిచేసేటప్పుడు ఆటోమేటిక్గా ప్రతిఫలాలు తగ్గుతాయని చెప్పేసి చెప్తాడు. ఇదే క్షీణోపంత సిద్ధాంతంలో మనకు కనపడేటువంటి క్షీణ ప్రతిఫల సిద్ధాంతం లేదా చరాన్పా సిద్ధాంతంలో ప్రధానంగా మనకు కనపడేది. అంటే క్షీణ ప్రతిఫల సిద్ధాంతానికి బేస్ అంటే ఆధారం ఏంటిది? రికార్డో బాటక సిద్ధాంతమే. రికార్డో బాటక సిద్ధాంతంలో ఒక భూమి మీద అదనంగా సేద్యం చేసే కొద్దీ ప్రతిఫలాలు తగ్గుతాయి కాబట్టి దాని ఆధారంగా మనకు చరాన్పా సిద్ధాంతాన్ని రూపొందించారు. అయితే ఇక్కడ దేనికి ప్రాతిపదిక అంటే క్షీణ ప్రతిఫల సూత్రానికి ప్రాతిపదిక అనేది పెరుగుతున్న ప్రతిఫలాలు కాదు, స్థిర ప్రతిఫలాలు కాదు. ఏ అండ్ మరియు ఏ బిలనే 2 సూత్రాలు. దీంట్లో తెలుగు ట్రాన్స్లేషన్ లో ఏ అండ్ బి, ఏ అని ఇక్కడ రావాలి, ఏ మరియు బి అనేది 2. ఇది కూడా కాదు. అంటే ది లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ లేదా ది లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్ అనేటువంటిది కరెక్ట్. ఎవరో గొడవ వస్తుంది చూడండి. శ్రీనివాస్ నీదే. శ్రీనివాస్, యువర్ మైక్ ఈజ్ ఆన్. మైక్ మూసేసి తెలుస్తలేదా? ఏం లేదు, మళ్ళీ మీరు ఎవరు పెడుతుంటే మన ఈ స్క్రీన్ షేర్కి వెళ్ళి పోయి చూడాల్సి వస్తుంది నాకు. ఇంక ఇది చాలా ఈజీ క్వశ్చన్ వచ్చింది చూడు. ఒకటి ఇక్కడ ఏంటిది? ది టర్మ్ ఇన్విజిబుల్ హ్యాండ్ ఈజ్ మెయిన్లీ అసోసియేట్ విత్ ద నేమ్ ఆఫ్, ఎవరు చెప్పారు చెప్పండి? అడమ్ స్మిత్. యాడమ్ స్మిత్. దీంట్లో పెద్ద దూరాలు అవసరం లేదు. ఇన్విజిబుల్ హ్యాండ్ గురించి చెప్పింది యాడమ్ స్మిత్. మార్షల్ ప్రకారం వినియోగదారుని మిగులు అంటే ఏమిటి? అకార్డింగ్ టు మార్షల్ కన్జ్యూమర్ సర్ప్లస్ ఈజ్ అంటాడు. కన్జ్యూమర్ సర్ప్లస్ అంటే ఏందో చెప్పగలుగుతారా మీరు? కన్జ్యూమర్ సర్ప్లస్ అంటే ఏంటి? జనరల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాము. మనం యూనిట్స్, ప్రైస్,
మార్జినాలిటీ ఇట్లా తీసుకుందాం. మామూలుగా మార్జినాలిటీ ఫస్ట్ వస్తువుకు 10 ఉంది, రెండో వస్తువుకు 8 అయింది, తగ్గుతుంది మార్జినాలిటీ అయితే. మూడో వస్తువుకు 6 ఉంది, నాలుగో వస్తువుకు 4 ఉంది అనుకుందాం. అయితే మార్కెట్లో నువ్వు మార్కెట్లో పోయి ఫస్ట్ వస్తువు ఇస్తే 10 రూపాయలకి ఇవ్వని, రెండో వస్తువు ఇస్తే 8 రూపాయలకి అని, ఎందుకంటే ఒక్కొక్క యూనిట్కి ₹1 అనుకుందాం మనం. ఈ ఫస్ట్ వస్తువు ఎంత తీసుకోవాలి మనం? 10 రూపాయలు తీసుకోవాలి. రెండో వస్తువు ఎంత తీసుకోవాలి? 8 యూనిట్ కాబట్టి 8 రూపాయలు తీసుకోవాలి. మూడో వస్తువు ఎంత తీసుకోవాలి? 6 రూపాయలు తీసుకోవాలి. నాలుగో వస్తువు ఎంత తీసుకోవాలి? 4 రూపాయలు తీసుకోవాలి. కానీ మార్కెట్లో మనం పోయినప్పుడు అట్లా కాకుండా మనం ఏం చేస్తాము, ఒక 4 రూపాయలకు 5 రూపాయలకు ఫిక్స్ చేసుకుంటాం మనం. అంటే 4 రూపాయలు ప్రతి వస్తువు కూడా 4 రూపాయలు దొరికినట్టే మనకు. దొరికినప్పుడు మనం ఎంత ప్రయోజనం అవుతుందో చూడండి. ఎంత ఖర్చు పెడుతున్నాం? ఒక్కొక్క వస్తువు మీద 4 రూపాయలు ఖర్చు పెట్టుకుంటూ 16 రూపాయలు మనం ఖర్చు పెట్టినాం. అంటే 4, 8, 12, 4, 16 రూపాయలు మనం ఖర్చు చేసినాం. 16 రూపాయలు మనకి ఎంత రావాలి? ఒక్కొక్క దానికి 4, లాస్ట్ రూపాయికి ఎంత వచ్చింది? 4 వచ్చింది. మనకు మార్జిన్ కూడా 16 రావాలి వాస్తవానికి. ఎందుకంటే 4 యూనిట్ల మీద వచ్చింది కాబట్టి చివరి రూపాయికి వచ్చింది. కానీ ఎంత వచ్చింది మనకు? మొట్టమొదటి దాని మీద 10, తర్వాత 8, తర్వాత 6, తర్వాత 4, వీటి మొత్తం ఎంత? 18, 6, 24, 28, మొత్తం 28 యూనిట్లు వచ్చింది. 28 యూనిట్లే మనకు ప్రయోజనం వచ్చింది. కానీ మనం 16 యూనిట్ల మీద పెట్టేటువంటి ఖర్చు పెట్టాం. అంటే మనం ఇంత 25 రూపాయలు చెల్లించాలనుకున్నాం మనం వాస్తవానికి. ఒక వస్తువు మీద మనం వినియోగదారుడు కొనాలనుకున్న ధర, అంటే దాని మీద ఖర్చు పెట్టాలనుకున్న ధర, దాని మీద ఖర్చు చేయాలనుకున్నటువంటి ఆదాయాన్ని 25 రూపాయలు. ఎందుకు 25 రూపాయలు? వీటి వల్ల వచ్చేటువంటి ప్రయోజనం 28 కాబట్టి అతడు ఖర్చు చేయాలనుకున్నటువంటిది 28, వాస్తవానికి ఖర్చు చేసింది ఎంత? 16. వాడికి ఎంత ఎక్కువ వచ్చింది చెప్పండి? ఇక ఎంత ఎక్కువ వచ్చింది చెప్పండి? 28కి వెళ్ళి 10 తీసేస్తే ఎంత? 12. 12 సార్. ఈ 12 ఏమంటాడు? వినియోగదారు మిగులు అంటాడు. ఈ 12 ఏమంటాడు? వినియోగదారు మిగులు అంటే ఇక్కడ ఇంకేరికలో రాదు. మనం ఈ మొత్తము ఈ అన్నిటికీ ఎంత యాక్చువల్గా ఎంత కొంటున్నాం మనం? 16 రూపాయలకే కొంటున్నాం. కానీ మొట్టమొదటి వస్తువు మీద మనం 10 రూపాయలకు సిద్ధంగా ఉన్నాం, కానీ 4 రూపాయలకే దొరికింది. రెండో దానికి 8 యూనిట్లు ఉంది కాబట్టి 8 రూపాయలు చెల్లించాలనుకున్నాం, అది 4 రూపాయలు చెల్లించాం. మార్కెట్లో ఫస్ట్ దానికి 10 అని, తర్వాత 8 అని ఇట్లా ఉండవు కదా. నువ్వు ఎన్ని కావాలంటే దానికి రేట్ ఫిక్స్ చేస్తారు. అంటే మనం ఫస్ట్ ఉన్నటువంటి వస్తువుకు మార్జిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీ డిజైర్ టు పే మోర్. మనం ఎక్కువ పే చేయాలనుకుంటాం. చెల్లించాలనుకునే ధర, వాస్తవానికి చెల్లించిన ధర మధ్య ఉన్నటువంటి వ్యత్యాసమే వినియోగదారు మిగులు. దీన్ని మనం రేఖాపటం ద్వారా కూడా చూపిద్దాం. మనం ఈ కాన్సెప్ట్ అర్థమైందా? వినియోగదారు మిగులు ఎట్లా వస్తుంది? వినియోగదారు మిగులు అంటే ఏంది అంటే ఈ మొత్తం పొందినటువంటి ప్రయోజనం, పొందబడిన మొత్తం ప్రయోజనం, తర్వాత మనం దాని మీద పెట్టినటువంటి ధర. పొందిన ప్రయోజనమే 28, పెట్టిన ధరనేమో వాటికి మొత్తం చెల్లించిన ధర 16, ఈ 12 ఏమో వినియోగదారుని మిగులు. రేఖాపటం ద్వారా కూడా చెప్తాం మనం. ధర, ప్రైస్, మార్జిన్ సంబంధం లేదు. మొత్తం ప్రయోజనం, ఉపాంత ప్రయోజనము దీనికి ఇర్రెలవెంట్. మొత్తం ప్రయోజనం మైనస్ ఉపాంత ప్రయోజనము, ఇది కూడా ఇది ప్లస్, ఇక్కడ మైనస్ ఇచ్చిండు, ఇది ఇర్రెలవెంట్గా ఉంటుంది. చూడండి ఇక్కడ మనం ఎన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నాం? 4 వస్తువులు తీసుకున్నాం. ఇక్కడ 1, 2, 3, 4. మొట్టమొదటి వస్తువు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9,
10. ఒకటో వస్తువు 10. రెండు వస్తువులు అయితే ఎంత? ఉపాంత ప్రయోజనం ఎంత ఉంది? రెండు వస్తువులకు ఎంత వచ్చింది చెప్పండి. ఎంత మార్జిన్ చూస్తున్నాం? 8 కదా. 3 వస్తువులు 6, 4 వస్తువులు 4 తీసుకున్నాం. 1 2 3 4 4. ధర ఎంత ఉంది మన మార్కెట్లో? ₹4 కొన్నాం. 4 వస్తువులు ₹4 కొన్నాం. ఇదేమో ఖర్చు పెట్టింది వాస్తవానికి. ఈ భాగం అంతా కూడా, ఈ భాగం ఈజ్వల్ ఎంత చెప్పండి? ఖర్చు పెట్టింది ₹16. అయితే మనకు ఈ వైట్ భాగం ఏదైతే ఇది ఉందో, ఈ భాగం ఉందో, ఇది వినియోగదారుని మిగులు, ఇది కన్జ్యూమర్ సర్ప్లస్. ఈ కన్జ్యూమర్ సర్ప్లస్ ఈ భాగం ఎంత? 12. ఈ 16 ప్లస్ ఈ 12, ఇది మొత్తము వినియోగదారుడు చెల్లించాలనుకునేటువంటి ధర. వాడు చెల్లించిన ధర ఎంత? ఈ కింది భాగమే 16. ఈ డిఫరెన్స్ ఎంత వచ్చింది? 12 వచ్చింది. ఈ 12 వినియోగదారుని మిగులు. ఇక్కడ దీని మీద లెక్కలు కూడా ఉంటాయి, కానీ ఇప్పుడు ఈ ప్రశ్న వరకు ఇది చూడండి. కాన్సెప్ట్ అర్థమైందా? ఎవరు సపోర్ట్ చేస్తలేరు? ఎనీబడి? ఇంకేమైనా గందరగోళం ఉందా? సౌజన్య, శివాంజలి, ముంతాజ్, కిరణ్ కుమార్. సార్ అర్థమైంది. ఓకే. మిగతా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తలేదు, కామ్గుంటుర్రు. ఎందుకో మౌనవ్రతం పెట్టినట్టు కూడా అనిపిస్తుంది. అది ఇది చూడండి, ఇది కూడా చాలా సులభమైనటువంటిది. ఇది వరకు ఆర్డినల్ ప్రయోజన విశ్లేషణ మరొక విధంగా ఏమని తెలియజేస్తారు? 2 రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి కార్డినల్, రెండవది ఆర్డినల్. కార్డినల్ సంబంధించిన ఏంటిది? లా ఆఫ్ డిమినిషింగ్, ఈక్వి మార్జినల్, ఇవేమో కార్డినల్. ఆర్డినల్ ఏంటి చెప్పండి? ఇండిఫరెన్స్ కర్వ్. ఇండిఫరెన్స్ కర్వ్ మ్యాప్ అనాలిసిస్. ఆర్డినల్ కి సంబంధించినటువంటి దాన్ని ఏమంటాము? విశ్లేషణని ఉదాసీనత ఒక్క రేఖల విశ్లేషణ అంటున్నాం. ఎవరో గొడవ చేస్తుండ్రు, నేను మళ్ళీ పోయి ఆడ చూడాలంటే నాకు టైం పడుతుంది. ఎవరు మై కోపర్ అయింది చూడాలి. ఇక వెంటనే స్టాప్ చేయండి. ధరలో వచ్చిన అనుపాతం మార్పు వల్ల వస్తువు డిమాండ్ పరిమాణాలు వచ్చిన అనుపాతం మార్పును డాష్ అంటారు. ఇదేంటి ప్రశ్న? ఓహో. A proportionate change in quantity of demand X resulting from a proportionate change in price of Y. ఇక్కడ XY మర్చిపోయినారు. X వస్తు ధరలో వచ్చిన మార్పు వల్ల Y డిమాండ్ లో పరిమాణంలో వచ్చిన అనుపాతం మార్పును ఏమంటారు? మనకు ఆల్రెడీ X ధర, X డిమాండ్, Y ధర తీసుకున్నాం కదా. ఇదేమో X వస్తువు, ఇదేమో Y వస్తువు ధర. X వస్తువు యొక్క డిమాండ్, Y వస్తువు యొక్క ధర. P
P1 P2 అయితే ఇక్కడ ప్రత్యామ్నాయ వస్తువులు అయితేనే ఇట్లా ఉంటుంది, పూరక వస్తువులు అయితే ఎట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది. క్రాస్ డిమాండ్ అనేది పూరక ప్రత్యామ్నాయ వస్తువుకి ఇట్లా ఉంటుంది, పూరక వస్తువులకి ఏమో నెగిటివ్లో ఉంటుంది. ఇది పూరక వస్తువా లేకపోతే ప్రత్యామ్నాయ వస్తువు అనేది మనకు తెలియదు. అడిగిండా ఇక్కడ ఏమన్నా పూరక వస్తువులు ప్రత్యామ్నాయ XY వస్తువులు అంటాడు. అంటే Y ధరలో మార్పు రావడం వల్ల X డిమాండ్లో వచ్చే మార్పుని ఏం జాత్యంతర డిమాండ్ అంటాము అనేది మనకు వచ్చింది కదా. అయితే దీని సూత్రం ఏమని చెప్పగలుగుతారా ఎనీబడి? మామూలుగా సూత్రం అని చెప్పగలుగుతారా MA కంప్లీట్ అయినట్టు వాళ్ళు? Change in quantity of X by change in price of Y. వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే మామూలుగా ఎలాస్టీ ఆఫ్ ప్రైస్ రాయాలంటే డెల్టా Q బై Q బై డెల్టా P బై P, ఇది సూత్రం. అంటే ఇక్కడ ఇది X వస్తువే, ఇది X వస్తువే. అంటే ధర డిమాండ్ రెండు కూడా X సంబంధించినటువంటివే. అంటే వస్తువులో మార్పు లేదు, X వస్తువు ఇదే. కానీ ఎలాస్టీ ఆఫ్ క్రాస్ డిమాండ్ కావాలంటే చూడండి ఇక్కడ డెల్టా QX బై QX బై డెల్టా PY బై PY. వైదేమో ధర, ఎక్స్దేమో డిమాండ్. దీన్ని ఏమంటామంటే క్రాస్ ఎలాస్టీ ఆఫ్ డిమాండ్ అంటాం. క్రాస్ ఎలాస్టిటీ ఇది వెదర్ ఇట్ ఈస్ కాంప్లిమెంటరీ ఆర్ సబ్స్టిట్యూట్ ఏదైనా కావచ్చు. ఈ XYలు సబ్స్టిట్యూట్ కావచ్చు, కాంప్లిమెంటరీ కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ దాన్ని ఏమంటాము? క్రాస్ ఎలాస్టిటీ ఆఫ్ డిమాండ్ అంటాం మనం. ది క్రాస్ ఎలాస్టిటీ ఆఫ్ డిమాండ్ దిస్ కరెక్ట్. ధర డిమాండ్ అయితేనేమో X వస్తువు డిమాండే X వస్తువు వద్ద. అయితే ఇక్కడ కనుక మీరు తెలుగు మీడియం వాళ్ళు కింద లైన్ చదివితే ఏం పెడతారు చెప్పండి? వస్తువు ధరలో వచ్చిన అనుపాత మార్పు వల్ల వస్తువు డిమాండ్ పరిమాణంలో వచ్చిన అనుపాత మార్పును ఏమంటారంటే ఏమంటారు? First X అనే option, పదం sir. రాదు. ఏం చేస్తారు? ఇది పెడతారు కదా. అదే పెడతారు సార్, ఎగ్జాక్ట్లీ. అది కరెక్టే. తెలుగు ప్రకారం ఏంటిది? ది ప్రైస్ ఎలాస్టిటీ ఆఫ్ డిమాండ్ ఈజ్ ద కరెక్ట్ తెలుగు ప్రకారం. ఇంగ్లీష్ ప్రకారం ఏంటిది? క్రాస్ ఎలాస్టిటీ ఆఫ్ డిమాండ్ కరెక్ట్. అందుకనే మనం ఇంగ్లీష్ వర్షను రాకపోతే ఇటువంటి ప్రమాదాలు ఉంటాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తెలుగు వాళ్ళు ప్యూర్గా తప్పే, వాళ్ళు ఏం తప్పు లేకుండా వాళ్ళు పప్పులే కాలేస్తారు. తెలుగు ట్రాన్స్లేషన్ ప్రకారం పోతే ఫస్ట్దే కరెక్ట్ 100%. ఆర్ యు ఫాలోయింగ్? మిగతా వాళ్ళు అర్థమవుతుందమ్మా చెప్పేది? Yes, sir. ఇది తెలుగు ప్రకారం అయితే మొట్టమొదటి కరెక్ట్, ఇంగ్లీష్ ప్రకారం అయితే మూడోది కరెక్ట్. మీరు ఏది తీసుకుంటారో? తెలుగు తీసుకుంటారా, ఇంగ్లీష్ తీసుకుంటారా? వాడు ఏం చేస్తాడు? కీ ఏది చూసుకుంటాడు? ఏదైతే ఇంగ్లీష్ వర్షన్ ఉందో అదే కరెక్ట్ అని చెప్తాడు మనకు, మీకు సింపుల్గా. మరి మీరు ఏది ఫాలో కావాలి ఇప్పుడు? ఇంగ్లీష్ ఫాలో అవుతారా, తెలుగు ఫాలో అవుతారా? English, sir. ఇంగ్లీష్ ఫాలో కాండి. అందుకనే తెలుగు చదువుకోండి, ఎప్పుడు అర్థం కానప్పుడు అటు ఇటు చూడండి, స్విచ్ ఓవర్ కాండి. ఒకటి చూద్దాం. APL తగ్గడం ప్రారంభమైనప్పుడు ఉత్పత్తి ఫలపు రెండవ దశ ప్రారంభం అవుతుంది. ఏందో ఉత్పత్తి ఫలం కావచ్చు, తెలుగులో ఉత్పత్తి ఫలం. సెకండ్ స్టేజ్ ఆఫ్ ప్రొడక్షన్ ఫలమే. ఉత్పత్తి ఫలపు కాదు, ఫలమే అది.
Second stage of production function begins where the APL begins to decline. ఇక్కడ మనం కావాల్సింది ఏంటంటే మీకు చిరాంపా సిద్ధాంతం తెలుసు కదా. చిరాంపా సిద్ధాంతంలో ఇది టోటల్ ప్రొడక్టివిటీ, ఇది మార్జినల్ ప్రొడక్టివిటీ, ఇది ఎల్ అని ఎందుకు పెట్టిందంటే లేబర్ది కాబట్టి, మార్చేది శ్రామికునే కాబట్టి ఇక్కడ ఎల్ అని పెట్టిండ్రు. మార్జినల్ ప్రొడక్టివిటీ, టోటల్ ప్రొడక్టివిటీ ఆఫ్ లేబర్. తర్వాత ఇది యావరేజ్ ప్రొడక్టివిటీ ఆఫ్ లేబర్. మామూలుగా ఏపీ ఎంపీ అని పెడతాము, ఎల్ అని పెట్టడానికి కారణం ఏంటంటే లేబర్ కాబట్టి. ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ స్టేజ్ అయిపోయింది. ఇక్కడ ఇది సెకండ్ స్టేజ్, ఇది థర్డ్ స్టేజ్. వాటి అడిగింది ఏంటిది, ఏపీఎల్ తగ్గడం ప్రారంభం. ఎక్కడికి వెళ్ళి తగ్గింది అది ఏపీఎల్, ఇక్కడికి వెళ్ళి తగ్గుకుంటూ పోతుంది. ఇక్కడ దాకా పెరిగింది, ఇక్కడికి వెళ్ళి తగ్గడం మొదలు పెడుతుంది. ఏపీఎల్ తగ్గినప్పుడు అంటే తగ్గుతున్నప్పుడు ఉత్పత్తి ఫలం రెండవ దశ ప్రారంభమవుతుంది. అప్పుడు ఇది రెండవ దశ స్టార్ట్ అవుతుంది. చెప్పండి, ఎల్లప్పుడూ, అసలే కాదు, కొన్నిసార్లు, తరచుగా, అంటే ఎప్పుడైనా అంతే ఉంటుంది కాబట్టి ఎల్లప్పుడూ అనేది. అంటే క్వశ్చన్ అడగటం అంత బాగాలేదు కానీ ఉన్న దాంట్లో ఎల్లప్పుడూ అనేది కరెక్ట్ ఆన్సర్. అంటే ఏ సెకండ్ స్టేజ్లో ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఏపీఎల్ తగ్గుతున్నప్పుడు అనేది ఎప్పుడైనా అట్లే ఉంటుంది. దట్ ఈస్ ఆల్వేస్. మనం ఎన్నిసార్లు గీసిన అట్లే వస్తుంది, ఎప్పుడైనా అట్లే ఉంటుంది అని చెప్పడం ఇక్కడ అది. ఓకే, అంటే మనకు ఒక దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలంటే దాని బిహైండ్ థియరీ మనకు తెలిసి ఉండాలి, అన్ని సిద్ధాంతాలు తెలిసి ఉండాలి, అంత మనకు దాని మీద ఒక అవగాహన ఉండాలి. అట్లున్నప్పుడే మనం టక వాటిని కరెక్ట్గా పెట్టగలుగుతాం. 30 ఇది ఒకటి చూడండి, ఇది కూడా మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. 36 చూడండి, కిరణ్, ఇది కూడా కొద్దిగా డెప్త్ ఉంది చూడండి. సార్ ఉన్నాం సార్. ది ఎక్స్పాన్షన్ పాత్ ఆఫ్ ప్రొడక్షన్ థియరీ ఈజ్ అనాలజిస్ ఇన్ కన్జంప్షన్ థియరీ టు ద, అంటే ఏమంటారు, ఎక్స్పాన్షన్ పాత్ అంటే విస్తరణ పథం అనేటువంటిది వినియోగదారుల సిద్ధాంతంలో దేంతోని కన్జ్యూమర్ థియరీలో దేంతోని సారూప్యం ఉంటుంది అని చెప్పి అడుగుతున్నాడు. అంటే దేంతో కంపేరింగ్ చేయొచ్చు అని చెప్పేసి మీకు రెండు రకాలుగా తీద్దాం. ఇక్కడ వినియోగదారులు ఒకటి తీసుకుందాము, ఒకటేమో మనం ఇచ్చినటువంటిది ఉత్పత్తిది, ఇదేమో ప్రొడక్షన్ సంబంధించిన దాంట్లో తీసుకుందాము. దీన్ని కన్జంప్షన్, ఇది వినియోగదారులకు సంబంధించింది, ఇది ప్రొడక్షన్ సంబంధించిన. దీంట్లో ప్రొడక్షన్ ఫంక్షన్లో ఏమేమి ఉంటాయి చెప్పండి. ఐసో కాస్ట్ కర్వ్స్ ఉంటాయి. ఐసో కాస్ట్ ఇట్లే ఉంటాయి కదా. ఐసో కాస్ట్ అంటే ఏంది, కేఎల్ మీద పెట్టేటువంటి వాళ్ళ దగ్గర ఉన్న ఉత్పత్తుల ధనాన్ని వీటి మీద ఎట్లా పెట్టవచ్చు అనేది మన కేఎల్ చెప్తారు. దీంట్లో ఐసో కాంట్ కర్వ్స్ ఉంటాయి. ఐసో కాంట్ 100, ఐసో కాంట్ 200, ఎందుకంటే నెంబరింగ్ ఇవ్వాలి అటుకి ఉత్పత్తికి. ఐసో కాంట్ 300, ఐసో కాస్ట్, ఐసో కాంట్ ఎక్కడైతే స్పర్శించుకుంటాయో అటు బిందువులను కలిపితే వచ్చినటువంటి వాటి ఈ ఉత్పత్తిదారుడు సమతౌల్యమైన బిందువులని కలిపి దీన్ని ఏమంటామంటే ఎక్స్పాన్షన్ పాత్ అంటాం. ఎక్స్పాన్షన్ పాత్, విస్తరణ పథం అంటే ఉత్పత్తిదారుడు సమతుల్యం చెందినట్టు ఈక్విలిబ్రియమైన పాయింట్స్ అన్ని కలిపితే ఒక్కొక్క బడ్జెట్ రేఖ, ఒక్కొక్క ఐసో కాస్ట్ మీద ఐసో కాంట్ కర్వ్స్ ఎక్కడైతే స్పర్శించిండో అక్కడ వాడు ఈక్విలిబ్రియం చెందుతాడు. అటువంటి బిందువులు కనుక కలిపితే వచ్చేటువంటి దాన్ని ఏమంటారు ఎక్స్పాన్షన్ పాత్ అంటాం. ఇటువంటి ఎక్స్పాన్షన్ పాత్
ఈ కన్జ్యూమర్ దాంట్లో కూడా ఉంది. దేనిది అది? కన్జ్యూమర్ దాంట్లో మనకు ఇండిఫరెన్స్ కర్వ్ అనాలిసిస్ లో బడ్జెట్ లైన్ ఉంది. మన ఆదాయం పెరిగితే బడ్జెట్ లైన్ పెరిగితే పైకి పోద్ది, ఇంకా ఆదాయం పెరిగితే పైకి పోద్ది. ఫస్ట్ దాని మీద ఇండిఫరెన్స్ కర్వ్ IC1, ఇక్కడ IC2, ఇక్కడ IC3. ఈ వినియోగదారుడు సమతుల్యమైన బిందువులన్నీ కూడా కలిపి వచ్చిన దాన్ని ఎట్లాగైతే ఉత్పత్తిదారుడు సమతుల్యమైన బిందువుల్ని ఏమన్నా మనం ఎక్స్పాన్షన్ పాత్ అన్నాము. వినియోగదారుడు సమతుల్యం చెందినటువంటి ఈ బిందువులకు కలిపితే దీన్ని ఏమంటాం చెప్పండి? ఇన్కమ్ కన్జంప్షన్ కర్వ్ అంటామా? ఇన్కమ్ పెరిగినప్పుడు కన్జంప్షన్ ఎట్లా పెరిగింది అని అంటాము. కాబట్టి దీని కరెక్ట్ ఆన్సర్ ఏంది? ఇన్కమ్ కన్జంప్షన్ కర్వ్. ఎక్స్పాన్షన్ పాత్ లాగానే ఉండేటువంటిది కన్జంప్షన్ ఏముంటుంది అంటే ఇన్కమ్ కన్జంప్షన్ కర్వ్ ఉంటుంది. ప్రైస్ కన్జంప్షన్ కర్వ్ కాదు. ఎందుకంటే ధరలో మార్పు వచ్చినప్పుడు బడ్జెట్ రేఖ ఇట్లా ఉండదు, ప్యారలల్గా ఉండదు. అది ఇంకా దాన్ని ప్రైస్ కన్జంప్షన్ కర్వ్ అంటాం. ఏంజల్ రేఖ అనేది దీనికి సంబంధం లేదు. ఆదాయ వినియోగ రేఖ ఇన్కమ్ కన్జంప్షన్ కర్వ్ అనేది. అట్లాగే బడ్జెట్ కన్స్ట్రెయింట్ లైన్, బడ్జెట్ కన్స్ట్రెయింట్ దీనికి సంబంధం లేదు. ఆదాయ వినియోగ రేఖ అనేది దీనికి ఎగ్జాక్ట్ ఆన్సరు. ఎక్స్పాన్షన్ పాత్ లాగానే ఉండేటువంటిది ఇండిఫరెన్స్ కర్వ్ లో కన్జంప్షన్ దాంట్లో ఏంటిది అంటే ఇన్కమ్ కన్జంప్షన్ కర్వ్. ఇది కొంచెం మంచి లోతుగా అడిగిండు. ఇంకొక 2 చూద్దాం. 40 చేస్తే మనకు 20 చేసినట్టు అయింది. 37 స్థిర వ్యయాలను అని కూడా అంటారు. మనం అంతకుముందు చర వ్యయాలను ఏమన్నాం చెప్పండి? Prime cost. ప్రైమ్ కాస్ట్. దీన్ని ఏమంటాము? సెకండరీ కాస్ట్ లేదా అనుబంధ వ్యయాలు అంటాం. అంతేగా, స్పెషల్ కాస్ట్ కాదు, డైరెక్ట్ కాస్ట్ కాదు, సగటు వ్యయాలు కావు, అనుబంధ వ్యయాలు అంటాం. సప్లిమెంటరీ కాస్ట్ అంటే ఇవి ఉత్పత్తి చేసినా చేయకపోయినా అయ్యేటువంటి వ్యయాల్ని అనుబంధ వ్యయాలు అంటాం. తర్వాత ఇంకొకటి ఏంటంటే స్వల్పకాలంలో ఉత్పత్తి పెరుగుతున్నప్పుడు సగటు స్థిర వ్యయ రేఖ ఎట్లా ఉంటుంది అన్నాడు. అంటే ఇక్కడ యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ మనకు ఉత్పత్తి పెరిగేటప్పుడు మామూలుగా టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ఎట్లా ఉంటుంది అంటే ఉత్పత్తి చేసినా చేయకున్నా ఇది ఫిక్స్డ్ ఇట్లా ఉంటుంది. అంటే నువ్వు ఒక వస్తువు ఉత్పత్తి చేసినా, 2 చేసినా, 3 చేసినా, 4 చేసినా ఇట్లనే ఉంటుంది. అయితే ఉత్పత్తి పెరిగేటప్పుడు యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ ఏమవుతుంది అంటే టోటల్ ఫిక్స్డ్ చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇక్కడ ఏమనుకుందామంటే ఒక వస్తువును తయారు చేస్తున్నాడు, 100 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇక్కడ టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ఇంత అవుతుంది అనుకుందాం. టోటల్ ఫిక్స్డ్ కాదు 100 అవుతుంది. యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ కూడా ఎంత అవుతుంది? ఒకటే ఉంది కాబట్టి 100 అవుతుంది. 2 వస్తువులు తయారు చేస్తున్నాడు, టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ అంతే ఉంది, 100 రూపాయలు ఉంది. అంటే నువ్వు ఉత్పత్తి చేసినా చేయకున్నా ఫిక్స్డ్ కాస్ట్ అంతే. యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ ఏమైంది? 3 వస్తువులు తయారు చేస్తున్నాడు, యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ ఏమైంది? 4 వస్తువులు తయారు చేస్తున్నాడు, యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ ఏమైంది? ఏమైతుంది? డిక్రీజింగ్ సార్. డిక్రీజ్. అంటే స్వల్పకాలంలో ఉత్పత్తి పెరుగుతున్నప్పుడు సగటు స్థిర వ్యయ రేఖ ఏమవుతుంది? అది ఇట్లా తగ్గుకుంటూ పోతుంది. ఇంకోటి ఏమంటే దీని లక్ష్యం ఏంటంటే యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ ఎట్లా ఉంటుంది? రెక్టాంగులర్ హైపర్బోలా ఆకారంలో ఉంటుంది అని చెప్తాడు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వచ్చినప్పుడు తగ్గుతుంది ఓకే, కానీ తగ్గేది దీని యొక్క షేప్ ఎట్లా ఉంటుంది అంటే రెక్టాంగులర్ హైపర్బోలా ఆకారం ఉంటుంది. మార్జినల్ కాస్ట్ కూడా యు ఆకారంలో ఉంటుంది. తర్వాత యావరేజ్ కాస్ట్ కూడా ఎట్లా ఉంటుంది? అది కూడా యు ఆకారంలో ఉంటుంది. టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ఓఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉంటుంది. యావరేజ్ వేరియబుల్ కాస్ట్ కూడా యు ఆకారంలో ఉంటుంది. యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ ఎట్లా ఉంటుంది? రెక్టాంగులర్ హైపర్బోలా అంటే డౌన్వర్డ్స్ ఉండి మళ్ళీ ఇట్లా ఉంటుంది. టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ఓఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉంటుంది. అయితే మనకు చిన్న లాజిక్ ఏంటంటే
ఉత్పత్తి పెరిగేటప్పుడు యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్, టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ని మనం వస్తువుని భాగిస్తాం కాబట్టి అది డెఫినెట్గా ఏం కావాలి, తగ్గాలి. తగ్గింది కదా ఇక్కడ. తర్వాత ఇంకొకటి మీకు నేషనల్ ఇన్కమ్కి వెళ్ళి వచ్చింది. ఇక్కడ మార్కెట్ ధరల దృష్ట్యా జాతీయ ఆదాయానికి రాయితీలను జమ చేసి పరోక్ష పనులు తీసివేయగా దేనికి సమానమవుతుంది అంటాడు. మార్కెట్ ధరల దృష్ట్యా జాతీయ ఆదాయానికి అంటే నేషనల్ ఇన్కమ్ అట్ మార్కెట్ ప్రైసెస్ ప్లస్ సబ్సిడీస్ బట్ లెస్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు, చెప్పండి ఏమొస్తుంది? మార్కెట్ ధరలో నెట్ నేషనల్ ఇన్కమ్ అట్ మార్కెట్ ప్రైజెస్ నుంచి ఇండైరెక్ట్ ట్యాక్స్ తీసేసి ప్లస్ సబ్సిడీస్ కలిపితే మనకి ఏమొస్తుంది? నేను చెప్పుకున్నాం కదా ఏమొస్తుంది. నెట్ నేషనల్ ఇన్కమ్ అట్ ఫ్యాక్టర్ కాస్ట్ వస్తుంది. నెట్ నేషనల్ ఇన్కమ్ అట్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటే మార్కెట్ ధరల దృష్ట్యా జాతీయ ఆదాయంకి వెళ్ళి ఇండైరెక్ట్ ట్యాక్స్ తీసేసి సబ్సిడీస్ కలిపితే మనకి ఏమొస్తుంది? ఉత్పత్తి కారకాల దృష్ట్యా జాతీయ ఆదాయం వస్తుంది. చూడండి ఇక్కడ నేషనల్ ఇన్కమ్ అట్ మార్కెట్ ప్రైసెస్ ప్లస్ సబ్సిడీస్ బట్ లెస్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు నెట్ నేషనల్ ప్రొడక్ట్ అట్ ఫ్యాక్టర్ కాస్ట్. కారకాల దృష్ట్యా జాతీయ ఆదాయం అనేది ఈజ్ కరెక్ట్. నిన్న చెప్పుకున్నాగా మనం ఇది జిఎన్పి, స్థూల జాతీయ ఉత్పత్తి, ప్రైవేట్ ఇన్కమ్ బిఫోర్ ట్యాక్స్, ఇటువంటి కాన్సెప్టే లేదు. గ్రాస్ పర్సనల్ ఇన్కమ్, స్థూల వ్యక్తిగత ఆదాయము, ఈ కాన్సెప్ట్ కూడా మనకు లేదు. జిఎన్పి ఉంది కానీ కరెక్ట్ కాదు. కాబట్టి కారకాల దృష్ట్యా జాతీయ ఆదాయం అనేది కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ కాన్సెప్ట్. అంటే మొత్తము మార్కెట్ ధరలో జాతీయ ఆదాయంకి వెళ్ళి ఇండైరెక్ట్ ట్యాక్స్ తీసేసి సబ్సిడీ కలిపితే వచ్చేటువంటి దాన్ని మనం నెట్ నేషనల్ ప్రొడక్ట్ అట్ ఫ్యాక్టర్ కాస్ట్ లేదా నెట్ నేషనల్ ఇన్కమ్ అట్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఉత్పత్తి కారకాలు పోయే ఆదాయం ఏంటంటే దాంట్లో పరోక్ష పనులు తీసేయాలి, సబ్సిడీ కలపాలి. ఈ కాన్సెప్ట్ మనం చెప్పుకున్నాం. ఇక్కడ ఇంకోటి లాస్ట్ కోడ్ చూద్దాము. సాంప్రదాయ ఉద్యోగిత సిద్ధాంతం ప్రకారం సంపూర్ణోద్యోగిత స్థితికి భిన్నంగా ఉండటం అనేది డాష్గా ఉంటుంది. అకార్డింగ్ టు ద క్లాసికల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, deviation from the state of full employment ఆర్ ఆఫ్ అన్నాడు. అంటే మామూలుగా క్లాసికల్ యొక్క అజంప్షన్ ఏంటంటే ఆర్థిక వ్యవస్థలో ఎప్పుడు కూడా ఏముంటుంది చెప్పండి, వాళ్ళు ఏం చెప్తారు? ఎప్పుడు ఎట్లా ఉంటుంది? క్లాసికల్స్ ప్రకారం ఆర్థిక వ్యవస్థలో ఎటువంటి ఎంప్లాయ్మెంట్ కండిషన్ ఉంటుంది? ఫుల్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఒకవేళ అన్ఎంప్లాయ్మెంట్ కనుక ఉంటే ఎప్పుడైనా ఫుల్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది అని చెప్తారు. ఒకవేళ అన్ఎంప్లాయ్మెంట్ ఉంటే సంపూర్ణ ఉద్యోగిత భిన్నంగా అంటే అర్థమైంది. ఫుల్ ఎంప్లాయ్మెంట్ భిన్నంగా అంటే అన్ఎంప్లాయ్మెంట్. ఇది ఏంటిది? టెంపరీ, ఓన్లీ తాత్కాలికమే, ప్యూర్లీ టెంపరీ. మళ్ళీ అది కొద్ది కాలం తర్వాత మళ్ళీ ఫుల్ ఎంప్లాయ్మెంట్కి వస్తుంది. సప్లై క్రియేట్స్ ఇస్ ఓన్ డిమాండ్, ఫుల్ ఎంప్లాయ్మెంట్, పర్ఫెక్ట్ కాంపిటీషన్, ఇన్విజిబుల్ హ్యాండ్, వేజ్ కట్ పాలసీ, ఇవన్నీ కూడా సాంప్రదాయ ఆర్థికవేత్తల యొక్క మూల స్తంభాలు. కాబట్టి ఫుల్ ఎంప్లాయ్మెంట్కు భిన్నంగా ఉండడం అంటే ఏంది? అన్ఎంప్లాయ్మెంట్ ఉండటమే. అన్ఎంప్లాయ్మెంట్ ఏమైనా తాత్కాలికమే కానీ ఎప్పుడు ఉండేది కాదు, మళ్ళీ అది ఫుల్ ఎంప్లాయ్మెంట్కి వస్తుంది అని చెప్పి మనం దీంట్లో చెప్పుకుంటాము. ఇది మీకు ఎక్కువ భాగం దీంట్లో మైక్రో క్వశ్చన్స్ కనపడుతున్నాయి. తర్వాత మనకు వచ్చేటువంటి దాంట్లో మ్యాక్రో లాంటివి ఇటువంటివి వస్తాయి. ఇండియన్ ఎకానమీ మళ్ళీ మనకు తెర మీదకి వస్తుంది. స్టాటిస్టిక్స్ అనేది ఇంకోటి ఇంక్లూడ్ అవుతుంది. కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు
మనం కొంచెం ప్రిపరేషన్ కొద్దిగా మార్చేద్దాము. ఎగ్జామ్ సిబిటి పెట్టినప్పుడు మారుద్దాము. తర్వాత మీకు సిలబస్ని ఫ్రేమ్ చేసేటప్పుడు మళ్ళీ టెస్ట్లలో ఎట్లా వస్తాయి అనేటువంటి దాన్ని కూడా కొంత చేంజ్ చేయడం వల్ల మళ్ళీ ట్రాక్లో తీసుకుపోవాలి మిమ్మల్ని. తర్వాత మనం 10 పెట్టుకునేటువంటి 10 ఎగ్జామ్స్ కూడా అన్నిట్లో మార్చుకుంటూ మిమ్మల్ని దాన్ని సన్నద్ధం చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. ఎనీ మోర్ డౌట్స్? సార్ యూనిట్స్ ఉన్నాయి కదా సార్, ఇప్పుడు దాంట్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయని గ్రూప్ లో పెట్టారా? ఏంటిదమ్మా చెప్పు. అంటే ఇప్పుడు యూనిట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా సార్, దాంట్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయని. ఏమేమి టాపిక్స్ ఉన్నాయనేది ఆల్రెడీ సిలబస్ పెట్టే కదా మీకు పెట్టే కదా, ఇంకేం కావాలి? యూనిట్స్ పెట్టిరు కానీ దాంట్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయని అన్ని ఉన్నాయా, కొన్ని ఏమేమి కొన్నే ఇచ్చిరా అని. అది అంటే ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సిలబస్ పెట్టినప్పుడు దాంట్లో మీకు ఫస్ట్ టెస్ట్లో ఏ యూనిట్లు ఇస్తా, సెకండ్ టెస్ట్లో ఏ యూనిట్లు ఉంటాయి అనేది అది తర్వాత చెప్పుకుందాం మనం. ఇప్పుడు మీకు ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే దీంట్లో స్టాటిస్టిక్స్ అండ్ ఇండియన్ ఎకానమీ దీంట్లో ఇంక్లూడ్ అయ్యింది అనేది మనం ఫస్ట్ మైండ్లో పెట్టుకోండి. అంతవరకు జాలీగా మీకు ఇండియన్ ఎకానమీ అనేది మన కొత్త సబ్జెక్ట్ ఏం కాదు, స్టాటిస్టిక్స్ అనేది కొత్త సబ్జెక్ట్ ఏం కాదు. వాటి కొన్నిటి ప్రాధాన్యత తగ్గించి వీటిని దాంట్లో ఇంక్లూడ్ చేసారు. అదేగా మనకు కావాల్సింది. తర్వాత యూనిట్ల విషయం, మైక్రో యూనిట్స్, మైక్రో ఎకనామిక్స్లో ఏం టాపిక్స్ అనేది మనం చూస్తే ఆ టాపిక్లోనే రిస్ట్రిక్ట్ చేద్దాము. అంతకుముందు ఉన్నటువంటి లెంతీ టాపిక్స్ కాకుండా మళ్ళీ మైక్రోలో ఏమున్నాయి అనేటువంటి నేను యూనిట్స్ని చేసేసి మీకు మొన్న పంపించా కదా, దాన్ని ఆర్డర్ చేసి మనం పంపిస్తాను. నేను చెప్పింది నువ్వు అడిగిన దానికి సరిపోయిందా, ఇంకేమన్నా భిన్నంగా ఉందా? నువ్వు అడిగిన దానికి ఏమైనా సూట్ అయిందా, ఇంకేమన్నా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలా? ఏం లేదు సార్. నేను అట్లనే నువ్వు అడిగిన దానికి నేను చెప్పిన సమాధానం సూట్ కూడా కాకపోవచ్చు ఒకసారి. నువ్వు ఒకటి అనుకున్నావు, నేను ఒకటి అనుకున్నా అనుకోండి. నువ్వేమనుకున్నావు అనేది నాకు క్లారిటీగా చెప్పు. అంటే సార్ ఇప్పుడు మైక్రో ఎకనామిక్స్ ఏమేమి టాపిక్స్ ఉన్నాయని అప్పుడు చెప్పినారు కదా, అట్లనే మిగతా దాంట్లో కూడా ఏమేమి టాపిక్స్ ఉన్నాయని చెప్తాం. అంటే మనం అవన్నీ చెప్పుకునే కదా ఏం టాపిక్స్ అని ఎట్లా ఎప్పుడు చెప్తానంటే మీకు ఫస్ట్ యూనిట్లో ఇవి ఇస్తున్న టాపిక్స్ అనేది స్ప్లిట్ చేస్తున్నా కదా, మీరు ఒక్కటేసారి అన్ని క్లమ్జీ చేసుకోకండి. ఒకటేసారి అన్ని వస్తాయా? మీరు మొత్తం ఒకసారి సబ్జెక్ట్ చేసి చదివేటువంటి ప్రయత్నం చేయకండి. మీకు అన్ని టచ్ ఉండాలి, కానీ అన్ని ఒకటేసారి నేను చెప్పినట్టు స్లోగా చదవండి. తర్వాత స్పీడ్గా సిబిటి రాయండి. మనం ఫస్ట్ నేర్చుకోవడం స్లోగా నేర్చుకోవాలి. మనకు ఈ 3 years అయినటువంటి దాన్ని మనకు 30 రోజులు రావాలంటే ఎంత కష్టం చెప్పండి. 3 సంవత్సరాలు అయింది 30 రోజులు రావాలంటే ఇబ్బందా కాదా? మరి అట్లా ఉన్నప్పుడు మనం వాటిని సావధానంగా చదవాలి. తర్వాత కామ్గా చదవాలి. స్లో అండ్ స్టడీస్ ద విన్ ద రేస్ అన్నట్టుగా మీరు ఆ ప్రయత్నం చేయండి. ఇంకా అంజయ్ నువ్వు కూడా వచ్చావా? అంజయ్ ఉన్నా, నేను కూడా లైన్ లో ఉన్నా. ఏం సంగతి, చాలా రోజుల దర్శనం. అవునన్నా, నేను కూడా వింటున్నా అప్పటి నుంచి. ఇట్లా చూస్తారు కదా దామరంజన్ కనపడుతున్నావు. అప్పటి నుంచి వింటూనే ఉన్నా. ఓకే స్టూడెంట్ చెప్పాలి కదా, దామరంజయ్ అని రిటైర్డ్ ప్రిన్సిపల్ ఎకనామిక్స్ లెక్చరర్. అతను మా దగ్గర ఫ్రెండ్, మా లైఫ్ మెంబర్ కూడా. ఒక 2 మాటలు మాట్లాడు అంజయ్ సార్. అన్న ఏం లేదు, క్లాసు మంచిగా ఉన్నది. మాట్లాడవా? క్లాసు చాలా బాగా అర్థమయ్యేటట్టుగానైతే ఉన్నది. మరి నేను అట్లాంటలేను, నువ్వు మాట్లాడు మా పిల్లలకు మోటివేట్ చేయి. ఇక వాళ్ళకు
వాళ్ళకు నేను ఇప్పుడు కనిపిస్తలేను కానీ కనిపించకుంటే మాట మాట్లాడరా అదే. ఏముందని వాళ్ళందరికీ శుభాకాంక్షలు అంతే. మంచిగా ఫస్ట్ సీట్ తీసుకురావాలి ఏది తెచ్చినా గానీ మనకు. అంతే అంతే, అది రిటైర్డ్ ప్రిన్సిపల్ మనకు కావాల్సింది లైఫ్ మనకు మెమరీలో. కావాల్సింది ఏడపోయినా కూడా మనమే ఉండాలి అంతే. అంతే అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నగారు నమస్కారం. మంచి. విద్యార్థులందరికీ శుభాకాంక్షలు, కృతజ్ఞతలు. వెరీ గుడ్ వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే ఓకే, సరే మంచి. థ్యాంక్ యూ వెరీ మచ్.